ఎంఆర్ఓ భిక్షపతి గారు అండి, సాయిరామ్ గారు అండి, ఎంఆర్ఓ బాలనగర్ గారు అండి, సర్వేయర్ గారు నమస్తే, వెంకటేష్ గారు గారు నమస్తే. తహసీల్దార్ ఇచ్చిన ఈ సర్వే రిపోర్ట్ చిత్తు కాగితం, ఇది దీన్ని చింప అవతల పడేయచ్చు మనం. ఆయన ఫీల్డ్ విజిట్కి పోలేదు. ఓకే, ఇది చిత్తు కాగితం, ఇది ఒక ఎంఆర్ఓ చేసిన తప్పు. ఇది ఎవరి ప్రోద్బలంతో చేసినామో సమాధానం చెప్పాలా. ఎంక్వైర్డ్ బై దిస్ ఆఫీస్ మండల్ సర్వేయర్, మీరే కదా? అదే ఆయన రాంగ్, మన రిపోర్ట్ వేయలేమన్నా ఆయన రిపోర్ట్ రాసుకున్నాడు, మీకు చెప్పినట్టున్నాడు. రిపోర్ట్ ఇది ఎక్కడిది? అసలు మీరు ఫీల్డ్ విజిట్ కే రాలే. ఎగ్జాక్ట్లీ, ఫీల్డ్ విజిట్ కే రాలే. సర్దార్జీ అంటే ఒక తల్వార్ తీసి ఇది వేస్తున్నానంటే బౌన్సర్ అని పెట్టుకొని తీసుకొచ్చి మీదికి తల్వార్ ఇట్లా పట్టుకొని నా గల్లా బట్టి గుంజి నెట్టిపాడితే మా బస్సు పిల్లలందరూ లేకపోతే మా పరిస్థితి ఏంది సార్? నమస్తే. హైదరాబాద్ కోర్ సిటీలో విలువైన భూమి లేకుండా పోయింది ఇప్పుడు. ఎందుకంటే మొత్తం పట్టణం చాలా డెవలప్ అయింది. హైదరాబాద్లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా ప్రభుత్వానికి కూడా గవర్నమెంట్ భూమి లేకుండా పోయింది. కానీ ఎక్కడో దగ్గర పార్ట్స్గా ఉన్న, అక్కడో 5 ఎకరాలు అక్కడో 2 ఎకరాలు ఉన్న భూమి ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అది కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తున్నది, ఇన్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టాలి అని అంటే ఎంతసేపు వీళ్ళు హైదరాబాద్కి దాదాపు ఒక 5-10 కిలోమీటర్ల అవతలే మేము కడతామని చెప్తున్నారు. కానీ కోర్ సిటీలో కూడా అలాంటి భూములు ఉన్నాయి. ఇంకా అవి ఎవరి చేతిలో ఉన్నాయంటే కబ్జాకోరుల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతం తిరుమలగిరి అండ్ బాల్నగర్ 2 ప్రాంతాలకి సరిహద్దు ప్రాంతం. ఇది 2 మండలాలు, ఇటు తిరుమలగిరి ఇటు బాలనగర్, 2 జిల్లాలు, తిరుమలగిరి జిల్లా హైదరాబాద్ జిల్లా, ఇటు బాలానగర్ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. అండ్ ఈ గ్రామం వచ్చేసి ఏం గ్రామం ఇది? తోకట విలేజ్. ఇది ఏది తిరుమలగిరి మండలం తీసుకుంటే తోకట విలేజ్ కిందికి వస్తుంది. ఒకవేళ ఇది బాలనగర్ పరిధికి తీసుకుంటే ఇది హస్మత్పేట్ విలేజ్కి వస్తుంది. అయితే ఈ రెవెన్యూ దాంట్లో జనరల్గా సర్వే నెంబర్స్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఎట్లుంటాయంటే ఓవర్లాప్ అవుతుంటాయి. మీరు తిరుమలగిరి మండలం ఈ పహానీలు కానీ సర్వే నెంబర్స్ కానీ చూసినప్పుడు ఇప్పుడు నేనున్న ప్రాంతము, ఇక్కడ నా వెనకాల బ్లూ షీట్లు వేసిన ఈ ప్రాంతం అంతా కూడా 157/1 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. మీరు అదేవిధంగా ఒకవేళ బాలనగర్ రెవెన్యూ డివిజన్ ఈ పరిధి కనుక మనం చూస్తే మండలంలో ఉన్న సర్వే నెంబర్లు అన్నీ చూస్తే మనకి ఇది 57 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. చాలా క్లియర్గా మీరు ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసినా కూడా ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది. నా ముందున్న ఇప్పుడు ఈ లైవ్ మ్యాప్ కూడా ఇదే. ఇది బాలనగర్ అయితే 57 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. లైవ్ రికార్డ్స్లో ఇంకా ఇది ఉన్నది. ఒకవేళ కనుక తిరుమలగిరి అయితే ఇది 157/1 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. ఇది ఓవర్లాప్ సర్వే నెంబర్ అనమాట. సేమ్ మనం లాస్ట్ టైం ఐడిపిఎల్ భూముల విషయంలో కూడా ఇదే చూసినాం మనం. దాన్ని బేస్ చేసుకొని ఆ డిస్ప్యూట్ని బేస్ చేసుకొని అక్కడ వాడు A2A స్పేసెస్ పేరుతో కంపెనీ ఏదో ఉండే మెయిన్ల్యాండ్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ వాడు అక్కడ చాలా పెద్ద ఎత్తున భూదందా చేస్తున్నాడు. 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు టవర్లు కట్టి. దాని మీద ఇంతవరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలే. అంతకుముందు మాట్లాడిన ప్రతిపక్షాలు అందరు తెర మీదకి వచ్చారు. కవిత వచ్చింది, కేటీఆర్ వచ్చింది, ఆయన ఎవరు ఇప్పుడు మళ్ళీ నోరు తెరుస్తలేరు. ఎందుకంటే ఎక్కడ సెటిల్మెంట్స్ అక్కడ అయిపోయినాయి ఏమో నాకు తెలియదు, కానీ అంతా సైలెంట్ అయిపోయినారు. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఈ ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్స్ ఇవి 157/1 తిరుమలగిరి నుంచి, 57 సర్వే నెంబర్ బాలనగర్ నుంచి. అయితే ఇక్కడ రీసెంట్గా గవర్నమెంట్ వేలం కూడా వేసింది 400 గజాలకు సంబంధించి. దీని ఆనుకొని ఉన్న సర్వే నెంబరే. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. గవర్నమెంట్ ఏమంటుంది చాలా క్లియర్గా, ఇది 157/1 అనే సర్వే నెంబర్ అని అంటున్నాడు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సునీల్ సో అండ్ సో అని రిజిస్టర్డ్ బై డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వేలంపాట. ఇది రిజిస్ట్రేషన్. ఇది 157/1 అని దీన్ని కోడ్ చేసిరు ఇక్కడ. అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే మొత్తం నాయకులంతా ఏకమైపోయినట్టే కనబడుతున్నది నాకు తెలిసి. ఈ టోటల్ ఎక్స్టెంట్ వచ్చి దాదాపు 8 ఎకరాలు. ఒకసారి కోర్ సిటీలో హైదరాబాద్లో తిరుమలగిరి బాలనగర్ ప్రాంతంలో 8 ఎకరాలు అంటే దాని వాల్యూ ఒకసారి చూడండి. మీరు ఎక్కడో దూరం పోయినా కూడా 200 ఎకరాలు 250 ఎకరాలు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, అంతకంటే పైన ఉంటుంది. సో అంత విలువైన భూమి అంటే దగ్గర 2000 కోట్ల విలువ చేసే భూమి. ఒకవేళ వీళ్ళ చేతుల్లోకి పోయి దాన్ని మార్కెట్ చేస్తే పెద్ద పెద్ద టవర్లు కట్టి దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 కోట్ల బిజినెస్ చేయొచ్చు ఇందులో. అంటే ఒక తెలంగాణ స్టేట్ ఎలక్షన్ అయిపోతుంది.
ఒక తెలంగాణ స్టేట్ ఎలక్షన్ అయిపోద్ది. 119 మంది ఎమ్మెల్యేలని ఈజీగా కొనవతల పడేయచ్చు. సో అట్లాంటి ప్రాపర్టీ ఇది. సో వీళ్ళంతా నా ముందున్న వాళ్ళంతా ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, ఒడ్డెర సంఘం నాయకులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు, ఈ తొకట విలేజ్, హస్మత్పేట్ విలేజ్ కి సంబంధించిన ప్రజలు వీళ్ళంతా మనల్ని అప్రోచ్ కావడం జరిగింది, ఏంది దుర్మార్గం అని. అయితే రీసెంట్ గా వీళ్ళు కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చిరు, అధికారులు కూడా ఇందులో కుమ్మక్కయ్యారు. పోయిన తహసీల్దార్ ఏమో ఇది డిస్ప్యూట్ అంటాడు, ఇప్పుడున్న తహసీల్దార్ ఏమో ఇది డిస్ప్యూట్ కాదు, ఇది 57 సర్వే నెంబర్ కిందికి వస్తుంది అంటాడు. కానీ ఇక్కడ తిరుమలగిరి మండలాన్ని ఎంటర్ చేస్తున్నారు, కానీ మరి బాలనగర్ 57 సర్వే నెంబర్ ఏదంటే సప్పుడు చేయరు. ఇక్కడున్న తిరుమలగిరిలో ఉన్న అధికారులతో కుమ్మక్క అయిపోయినారు, వాళ్ళు కూడా కుమ్మక్క అయిపోయినారు. ఇప్పుడు ఎంఆర్ఓని వీళ్ళు వెళ్ళి అడిగితే ఏమంటాడు, నాకు తెలియదు అది పైనుంచి వచ్చిన కాపీ అంటాడు. ఎంఆర్ఓ ఏమంటాడు, 2 ఎంఆర్ఓలు ఉన్నారు ఇలా, అంటే లెటర్ ఇచ్చింది. ఒక ఆయన ఏమో 2024లో ఇచ్చిండు, ఒక ఆయన 2025లో ఇచ్చిండు. 2025లో ఉన్న ఆయన ఏమంటుండు, ఇన్ దిస్ రిగార్డ్ వైడ్ రిఫరెన్స్ సెకండ్ సైటెడ్ ద మ్యాటర్ హ్యాస్ బీన్ గాట్ ఎంక్వైర్డ్ బై దిస్ ఆఫీస్ మండల్ సర్వేయర్ అండ్ మండల్ గిర్దావర్ డ్యూరింగ్ ద ఫీల్డ్ ఇన్స్పెక్షన్. ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఫాల్స్ ఇన్ సర్వే నెంబర్ 57 ఆఫ్ హస్మత్పేట్ విలేజ్ ఆఫ్ బాలానగర్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంటున్నాడు. అంటే 57 అంటున్నాడు, మరి 157/1 ఈ డిస్ప్యూట్ లేదా అంటే 2024లో ఇంకొక ఎంఆర్ఓ, ఇప్పుడున్న ఎంఆర్ఓ పేరేంది, ఇప్పుడున్న ఆయన భిక్షపతి. మరి భిక్షపతి అంతకుముందు ఆయన అశోక్. ఈ అశోక్ ఏమంటుండు, ఫర్దర్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ దేర్ ఆర్ సెవరల్ కోర్ట్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద వేరియస్ కోర్ట్స్. హవెవర్ ఎ లెటర్ ఈస్ అడ్రస్డ్ టు SRO అంటే సబ్ రిజిస్ట్రార్ బోయిన్పల్లి with a request not to execute any registrations on the subject land as the matter is sub judice for the boundary dispute and status quo orders are existing as on date. డిస్ప్యూట్ లో ఉంది అంటున్నాడు. పైన సబ్జెక్ట్ మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఎండార్స్మెంట్ ఎంఆర్ఓ 2024, ఇది 2025లో ఎంఆర్ఓ. మరి ఈయనది నకిలియా, అశోక భిక్షపతి నకిలియా, అశోక్ నకిలియా? ఇప్పుడు మీ అధికారులు సమాధానం చెప్పాలి కదా. క్లియర్ గా ఈ పహానీల్లో సర్వే నెంబర్ 57 బాలానగర్ పహానీల్లో గైరాన్ సర్కారి అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది. మరి ఈ 57 సర్వే నెంబర్ ఏడుందో చూపించండి. బాలనగర్ మండల పరిధిలో ఉన్న 57 సర్వే నెంబర్ ఎక్కడున్నదో చూపించండి. ఇప్పుడు అందరు రెస్పాండ్ కావాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు రెస్పాండ్ కావాలా, ఇక్కడున్న ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ రెస్పాండ్ కావాలా, బాలనగర్ ఎమ్మెల్యే ఎవరు మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుకట్పల్లి ఆయన రెస్పాండ్ కావాలా. ఎంపీ అంటే మళ్ళీ అక్కడ ఈటల రాజేందర్ కిందికే వస్తుంది. సో వీళ్ళందరూ రెస్పాండ్ కావాలా. అండ్ జిల్లా కలెక్టర్, ఇటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఇద్దరు రెస్పాండ్ కావాలా. అసలు ఏంది దాన్ని గవర్నమెంట్కి ఇది తేల్చడం పెద్ద సమస్యనా? వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే ఈ కొన్ని కోర్టు ఆర్డర్లు పట్టుకున్నారు. ఇందులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ వీళ్ళంతా ఎంట్రీ ఉన్నది వీళ్ళు, ఎందుకంటే చాలా కాస్ట్లీ భూమి కదా. అయితే వీళ్ళు ఏమంటారంటే మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటారు. కోర్టు ఎట్లా ఆర్డర్ ఇచ్చింది? అసలు మీరు బాలనగర్ పరిధిని కనీసం పరిగణలోకి తీసుకోలే. 57 సర్వే నెంబర్ ఇది ఓవర్లాప్ అనే లైనే ఇక్కడ లేదు. ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళేటప్పుడు కోర్టుకి ఎవరెవరు వెళ్ళినారు? ఇగో వి అశోక్ అంటే ఆయన ఇప్పుడు ఈ కబ్జా చేసిన దాంట్లో వి అశోక్ అంటే ఆయన ముందున్నాడు. దీని వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ వి అశోక్ సన్ ఆఫ్ వి ఆనందరావు, ఏం తినది క్యాస్ట్ ఏంది తెలియదు. వి అశోక్, మహమ్మద్ జకీర్ ఉస్మాన్, అహ్మద్, వీళ్ళంతా రామ్మోహన్, రాధా, వీళ్ళందరూ ఎవరెవరిని పార్టీ చేసారు? స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్, ద కలెక్టర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ సికింద్రాబాద్. ఎవరిది సికింద్రాబాద్ ఆర్డీఓ అంటే తిరుమలగిరి కిందికి వస్తుంది. ద తహసీల్దార్ తిరుమలగిరి మండల్, ఎంఆర్ఓ తిరుమలగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు. ఇదంతా కూడా కంటోన్మెంట్ భూములు కాబట్టి కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇంచు భూమి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఒక ఇల్లు కట్టడానికి కానీ అవకాశం లేదు. కంటోన్మెంట్ బోర్డులో మనకు తెలుసు కదా, అంత దొంగలు మోపారు సంవత్సరాల తరబడి. కమిషన్లు ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలా, కమిషన్ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. మొన్న ఒక ఆయన దొరికిండు కదా ఈటల మీద ఫ్లెక్సీలు వేసి, ఇదంతా అదే బ్యాచ్. అయితే ఇప్పుడు ఇందులో ఎక్కడైనా బాలనగర్ని పార్టీ చేసిరా? బాలనగర్ని ఎక్కడ పార్టీ చేయాలి? 57 సర్వే నెంబర్ విషయం ఎవరైనా పార్టీ వాళ్ళు ఏమన్నా ఈ కోర్టుని అప్రోచ్ అయ్యారా? వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఎవరెవరు ఇక్కడ మీరు ఆర్డర్ చూడండి. ఆర్డర్లో కూడా ఒకరేమో మిస్టర్ శ్యామ్ అగర్వాల్, ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్, ఎవరైతే పిటిషన్ వేసిరో అశోక్ వీళ్ళందరూ కలిసి ఈ అగర్వాల్ని పెట్టుకున్నారు. ఈ ఎందుకు అగర్వాల్ వచ్చింది ఇందులో? ఈ మార్వాడి బ్యాచ్ ఎందుకు ఎంటర్ అయింది? ఈ ఎవరైతే ఈ అశోక్ అండ్ బ్యాచ్ వీళ్ళు ఈ ఎన్ఓసి తీసుకొని దీన్ని దీని దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత
మాన్పాలి అని మాన్పాలినా మాల్పాని అట రాజ్ కుమార్ మాల్పాని అనే మార్వాడే కదా ఈయన. ఒక మార్వాడి ఆయనకి దీన్ని జీపీఏ చేసిరు, అంటే బిల్డర్ అనమాట. ఆయన జీపీఆర్ బిల్డర్ అంటే ఆ కన్స్ట్రక్షన్ అంతా ఆయనకు అప్పగించారు. అందుకే ఇప్పుడు ఇక్కడ అగర్వాల్ అనే అడ్వకేట్ ఎంటర్ అయ్యిండు. మొత్తం మార్వాడీలకు అప్పచెప్పాలి కదా మనం తెలంగాణ తీసుకుపోయి. సో ఇట్లా ఈ మాన్పాలి అని ఎవరు, మనం ఒకసారి అమీర్పేటలో మెట్రో పిల్లర్ పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని ఒక వీడియో చేసిన గతంలో. ఈయన ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ చాలా దగ్గర, ఆ 10 ఏళ్ల పాలటు వీళ్ళంటే ఉన్నాడు. ఆయన నాగార్జున సర్కిల్లో, పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో దాదాపు ఒక 7-10 అంతస్తుల పెద్ద బిల్డింగ్ ఉంటుంది, శ్మశాన వాటికి కానుకొని. మొత్తం ఆడ పెద్ద బిల్డింగ్ వేసి పడేసారు. ఆడ పార్కింగ్ ఇబ్బంది, బయటకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బంది. ఈయన మాన్పాలి అనమాట. మొత్తం ఇది కబ్జా వ్యవహారమే ఇది. సో ఇది కూడా ఆయనకు అప్పచెప్పారు. అందుకే అడ్వకేట్ అగర్వాల్ వచ్చిండు. అడ్వకేట్ వాదించిండు వాళ్ళ తరపున. ఇంకొకరు, అకార్డింగ్ టు ద ల్యాండ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ దేర్ ఈస్ బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ ద పిటిషనర్స్. ఎవరెవరు? అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కోర్టులో హాజరైండు. ఆయన ఏమంటాడంటే ఇది డిస్ప్యూట్ ల్యాండ్ అని ఏదో వాదించినట్టుగా ఏదో చేసిరు. అండ్ దాంతోపాటు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొకరిని పెట్టుకున్నాడు. వాళ్ళు ఏంటంటే ఏం డిస్ప్యూట్ లేదు ఇక్కడ, మాకు పర్మిషన్ ఇవ్వాలంటే కోర్టు ఏం చేసిందంటే మీరు గోడ కట్టుకోవడానికి అవకాశం అని ఇచ్చేసింది. కోర్టుకు ఆధారాలు కావాలి. ఇక్కడ బాలనగర్ నుంచి ఎవరు అధికారులు రిప్రజెంట్ చేసిన వాళ్ళు లేరు, వాళ్ళని పార్టీ చేయలేదు. కోర్టు ఈజీగా ఉన్నదంటే గోడ కట్టుకోరు అన్నది. గోడ కట్టుడేమో కానీ మొత్తం భూమే లేపుతున్నారు. అసలు గోడ కట్టుకోవడానికి కూడా కోర్టు ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఈ ఆర్డర్ని పెట్టుకొని ఇప్పుడు ఎంఆర్ఓకి దాని ముందు పెట్టంగానే ఎంత బ్యాచ్ ఒకటే కదా, అందరు కలిసే కదా అంత ఇదైంది. సో ఎంఆర్ఓ కూడా సింపుల్గా ఇదేం డిస్ప్యూట్ లేదు, ఇది 157(1)లోకి వస్తుంది, 57 బాలనగర్ సర్వే నెంబర్లోకి రాదని ఆయన ఎన్ఓసి లాగా ఇచ్చేసిండు. ఎంటర్ అయిపోయారు, కబ్జా పెడుతున్నారు. రీసెంట్గా ఇప్పుడు 2024లో ఇక్కడ సర్వేయర్, ఏ సర్వేయర్ అయినా తిరుమలగిరి సర్వేయర్ ఇచ్చిండు, which reveals that the land situated beside Bharat Petrol Pump covered by compound wall is falling in the boundary disputed area existing between 2 different revenue villages, mandals and districts, where in the overlapping of neighboring villages survey number 157/1 Tokata village Tirumalagiri Hyderabad Jilla and survey number 57 Hasmatpet village Balnagar Mandal Medchal Malkazgiri Jilla. ఇది ఎవరు ఇచ్చినారు? 2024లో ఎంఆర్ఓ ఇచ్చింది, అశోక్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటుండు? అసలు ఆయన 157 అనే సర్వే నెంబర్నే కోట్ చేస్తలేడు. ఎవరైనా భిక్షపతి. మరి ఏం అన్యాయం ఇది? ఎంత తీసుకున్నావు? నేను మేనేజ్ చేసినారా? నీకు తెలియకుండా లెటర్ వచ్చిందా? 8 ఎకరాల భూమి గ్రామానికి చెందాల్సిన భూమి. ఇక్కడున్న ప్రజలకి డబుల్ బెడ్రూమ్ కాదు, అసలు ఇల్లు లేక కనీసం బతకలేని పరిస్థితిలో ఉన్నారు. అరే రోడ్డు మీద మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, సైడ్ జర్. ఇది దాదాపు ఎంత దూరం ఉందంటే, ఎంత దూరం ఉంటుంది? 8 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమి కాబట్టి చాలా దూరం ఉన్నది. బ్లూ షీట్స్ చాలా దూరం ఈ బ్లూ షీట్స్ వేసేసారు. ఇక్కడ ఈ పూలు అమ్ముకునేటోళ్ళని, పండ్లు అమ్ముకునేటోళ్ళని, వాళ్ళు కొంత ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు అందులో పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు. సో వాళ్ళందరినీ తెచ్చి ఇట్లా రోడ్డు మీద పడేసారు. వాళ్ళని మొత్తం రోడ్డు కానుకొని బ్లూ షీట్లు వేసేసారు మొత్తం 8 ఎకరాల ప్లేస్కి. ఇక్కడ బోర్డు పెట్టి చూడండి, ఈ బోర్డు కవర్ చేయ పాషా. దిస్ ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 157/1 తొకటా విలేజ్ తిరుమలగిరి మండల్ బిలాంగ్స్ టు వి అశోక్ అండ్ అదర్స్ అని పెట్టిరు. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. అంటే ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళ మీద కేసులు పెడతాం అంటారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మేము అందరం ఊరోళ్ళంతా కలిసి మేము లోపలికి వెళ్ళబోతున్నాం. మరి ఎన్ని వందల మంది మీద కేసులు పెడతారో పెట్టండి. యుద్ధం ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి కదా. ఇప్పుడు రేపొద్దున ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇక్కడికి రావాలా, శ్రీ గణేష్ రావాలా. శ్రీ గణేష్ గారు మొన్న 8 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దీంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి అని ఎవరిని కలిసిండు? రెవెన్యూ మంత్రిని కలిసిండు, సీతక్కని కలిసిండు, వేం నరేందర్ రెడ్డిని కలిసిండు. బోయిన్పల్లి ఆయన పెట్టిన ఫేస్బుక్ పోస్ట్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలంటూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయగా ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. సో ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఎమ్మెల్యే కూడా రావాలి ఇక్కడికి. వీళ్ళు రేపు పొద్దున టెంట్ వేస్తారు, ఎక్కడో టెంట్ వేస్తారు. వీళ్ళు
రిలే నిరాహార దీక్షలకి కూర్చోడానికి మీరు రెడీగా ఉన్నారా? సో వీళ్ళంతా రెడీగా ఉన్నారు. మీరు ఈ దీక్షలకు అటెండ్ కావాలా. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్ ప్రజలకు చెందాల్సిన భూమని. చలో మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వీళ్ళ 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 నువ్వు పక్క జరగన్నా. సో వీళ్ళ ఇండ్లన్నీ టిఫిన్ సెంటర్లో చిన్న చిన్న ఏదో పెట్టుకొని బతుకుతున్న వీళ్ళందరి కూలగొట్టి పడేసారు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఉంది కదా. హైడ్రా ఏం చేస్తుంది మరి? మిస్టర్ రంగనాథ్ గారు, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా, మరి మీరు లెక్కలు తేల్చి దీన్ని ఎందుకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఫెన్సింగ్ వేయట్లే? రావాలి కదా ఇక్కడికి. సో ఇక్కడ దీనికి ఆనుకొని టెంపుల్ కూడా ఉన్నది. నాకు తెలిసి టెంపుల్ కూడా లేపుతారు. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్కి ప్లేసే లేదు. ఏం కాదు ఉండు, అక్కడే ఉండు. చలోద్దా. సో ఇదంతా కూడా ప్లేస్. ఇది ఎంత కాస్ట్లీ ల్యాండ్ మీరు ఒక్కసారి చూడొచ్చు. లోపల జేసీబీలు నడుస్తున్నాయి, బస్తీ వాళ్ళు ఉన్నారు. భూమి కనబడితే కథమే, ఇక మింగుడే. చూడండి, మొత్తం ఫెన్సింగ్ వేసేసినారు. అసలు ఎవరు సర్వే చేసి వీళ్ళకి ఇచ్చినారు? ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిరు పోల్స్కి. ఎవరు వచ్చినా వాళ్ళని బెదిరియాలా, కొట్టాలా, ఇది చేయాలా. అండ్ ఇంకొకటి, వీళ్ళు వెళ్ళడానికి పాపం ఈ బస్తీలోకి వెళ్ళడానికి ఈ బస్తీల వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ పోవాలా? ఇది మొత్తం ఇదంతా ఆ మెయిన్ రోడ్ నుంచి మీరు చూస్తే అక్కడ మీరు విలేజ్న బ్లూ షీట్స్ చూడండి. మొత్తం 8 ఎకరాల ల్యాండ్ ఇది. ఎంఆర్ఓ నెంబర్ ఏది? పాషాన్ని ఫోన్. హలో ఎంఆర్ఓ భిక్షపతి గారా అండి? నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ మన తొలి వెలుగు ఛానల్ నుంచి. నమస్తే సార్, చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నా. ఏం లేదు సార్, నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. సరే, ఇది మనం ఇది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి. ఇప్పుడు ఈ 157/1 సర్వే నెంబరు 57 ఈ ఓవర్లాప్ ఏంది కేసు? అదే 8 ఎకరాల భూమి ఉంది కదా, ఏందన్నట్టు ఇది? అది ఎప్పటి నుంచో కోర్టు కేసు నడుస్తుంది సార్. అది కోర్టు కేసు నడుస్తుంది. ఓకే, చాలా కాలం నుంచి నడుస్తుంది అది. సో 57 బాలనగర్ వాళ్ళు ప్లస్ 157 తిరుమలగిరి వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది డిస్ప్యూట్. అది కాకుండా ప్రైవేట్ క్లెయిమ్స్ ఇద్దరు చేస్తున్నారు, అశోక్ వర్సెస్ మొయిజుద్దీన్. ఓకే. అయితే దాంట్లో 2023లో సిసిఎల్ఏ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో ఎవరు ఇచ్చారు? సిసిఎల్ఏ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఏ ఇయర్ లో ఇచ్చారు? 23 అంటే నవీన్ మిట్టల్ ఉన్నప్పుడే. ఏమని ఇచ్చారు? అదే నాట్ మెయింటైనబుల్ అని, దాంట్లో ఉన్న కోర్ట్ కేసెస్ అవన్నీ నాట్ మెయింటైనబుల్ అని ఇచ్చారు సార్. అంటే ఇది నాట్ మెయింటైనబుల్ అంటే అర్థం కాలేదు నాకు. దాని మీద కోర్ట్ కేసెస్ ప్రైవేట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. అవును, ఉన్నాయి, డిస్ప్యూట్ ఉంది. కోర్ట్ కేసెస్, ఆ డిస్ప్యూట్స్ అవన్నీ ఇంకా నాట్ మెయింటైనబుల్ అంటే ఇంక పోయినట్టే కదా సార్. ఓకే, అంటే గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టేనా? ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ అన్నట్ట? అట్లా అన్నట్టలేను. ఇప్పుడు గవర్నమెంట్ అని క్లెయిమ్ చేస్తుంది, ప్రైవేట్ అని క్లెయిమ్ చేస్తున్నారు. పట్టా ల్యాండ్ ఎట్లా అవుతుంది? ఎట్లా నాట్ మెయింటైనబుల్ అని ఇస్తారు? రీజన్ కలెక్టర్ ఉన్నప్పుడు మొటేషన్ ఇచ్చి దాంట్లో ఎన్ఓసీలు ఇచ్చారు కదా సార్ 2009లో. ఓకే. సో పట్టా 23. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, పర్మిషన్లు ఎట్లా తెచ్చుకుంటారు అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. చాలా ఈజీ. ఇప్పుడు మీ పరిధిలో ఇప్పుడు లాస్ట్ ఎంఆర్ఓ ఇచ్చిన లెటర్ ఏంటంటే 2024లో అశోక్ గారు ఈ డిస్ప్యూట్ ఉన్నది అని ఇచ్చినారు. మీరు మొన్న మీరు ఇచ్చింది 57 సంబంధం లేదు, 57లో లేదు, మా బాలనగర్కి సంబంధం లేదని ఇచ్చారు కదా మీరు.
రివిజన్ పిటిషన్ లో వీళ్ళు ఫైల్ చేశారు సార్. ఆ, సిసిఎల్ఏ గారు నవీన్ మిట్టల్ సార్ క్లియర్ గా రాశారు దాంట్లో. ఆ, సో క్లియర్ గా రాసి ఉంది దాంట్లో 2023 ఆర్డర్ తమరు చూస్తే ఐడియా ఉంటది. నవీన్ మిట్టల్ ఏం రాసిండు? అదే సార్ 57 ఓవర్లాపింగ్ అని ఎక్కడ రాయట్లేదు ఆయన. మరి ఇప్పుడు కాదు, ఎంఆర్ఓ 2024లో మీరు అంటుంది 23, ఎంఆర్ఓ అశోక్ 2024లో డిస్ప్యూట్ ఉందని చాలా క్లియర్గా రాసిండు కదా తహసీల్దార్ సార్. ఇప్పుడు ఆ డిస్ప్యూట్ ని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. సిఇఓ కంటోన్మెంట్ బోర్డుకి డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. ఏమని గోడ కట్టుకోవచ్చు అని ఇచ్చింది. గోడ కట్టుకోవచ్చు అని వాళ్ళకి ఆయనకి ఏమి ఇచ్చిందో ఆయన మన పర్మిషన్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాళ్ళు. మరి ఇప్పుడు బాల్నగర్ సర్వే నెంబర్స్ ఓపెన్ చేసినా కూడా 57 సర్వే నెంబర్ ఉంది కదా, మరి 57 సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అది? మరి అది వాళ్ళు జాయింట్ సర్వే, కంబైన్డ్ గా జాయింట్ సర్వే చేస్తే తేలుతుంది సార్. అది ఎక్కడ కంబైన్డ్ గా జాయింట్ సర్వే ఎందుకు? మరి ఇప్పుడు సిసిఎల్ఏ అంటే మొత్తానికి కదా, బాల్నగర్ కి సిసిఎల్ఏనే, కుత్బుల్లాపూర్ కి సిసిఎల్ఏనే. మరి ఈ జాయింట్ సర్వే చేయకుండా నవీన్ మిట్టల్ ఎట్లా ఇది నాట్ మెయింటైనబుల్ అని ఎట్లా ఆ రోజు ఇచ్చుంటాడు? మరి మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేసేంత స్థాయి కాదు కదా సార్ మరి. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ పోయిన ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్కి మీరు ఇచ్చిన రిపోర్ట్కి మీరు గిరిదావర్ వచ్చిండు, ఆర్ఐ వచ్చి సర్వే చేసిండని రాసిరు కదా మీరు. మరి ఆర్ఐ గిరిదావర్ సర్వే చేసి ఫీల్డ్ విజిట్ చేస్తే ఎట్లా మీరు డిసైడ్ అయ్యారు ఇది 57 ఇందులో లేదు అని, ఓన్లీ 157/1 అని ఎట్లా డిసైడ్ అయ్యారు మీరు? క్లియర్ గా ఆర్డర్ లో ఉంది సార్, రివిజన్ పిటిషన్ ఫైల్ చేసిన ఆర్డర్ లో. అంటే మీరు ఓన్లీ కోర్టు ఇచ్చిన లైన్ ని పట్టుకొని మీరు చేసిరు అంతేనా? అంతే సార్, యాజ్ పర్ ద డైరెక్షన్, కోర్టు డైరెక్షన్. ఇప్పుడు కోర్టుని ఏదో రకంగా మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు కోర్టులో కూడా మీరు చూడండి 5గురిని పార్టీ చేసిరు. 5గురిలో మరి బాల్నగర్ ఎందుకు పార్టీ చేయలే కదా వాళ్ళు? అర్థం కాలేదు సార్, మరి ఎందుకు చేయలేదు అన్నది కోర్టును నేను క్వశ్చన్ చేయలేదు కదా సార్. ఇప్పుడు నా పరిధి నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు బియాండ్ పరిధి నేనైతే మాట్లాడలేను. హైకోర్టును ఇప్పుడు మిట్టల్ సార్ ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, నేను క్వశ్చన్ చేయడానికి లేదు కదా సార్. ఇప్పుడు మీరు ఏమైనా కౌంటర్ ఫైల్ చేసినారా కోర్టుకి? ఎప్పుడు సార్? ఇప్పుడు మీరు కుత్బుల్లాపూరే కదా? కుత్బుల్లాపూర్ కాదు సార్, నాది కుత్బుల్లాపూర్ రాదు. సారీ తిరుమలగిరి, తిరుమలగిరి. మరి మీరు కౌంటర్ ఫైల్ చేసిరా ఆ రోజు? ఏ రోజు సార్? ఇప్పుడు మిమ్మల్ని కూడా పార్టీ చేసిరు కదా గతంలో వీళ్ళు. మేము చేయలేదు సార్. మీరెందుకు మరి మీకు కోర్టు ఇచ్చినప్పుడు మీరు క్లైమ్ కౌంటర్ వేయాలి కదా? డైరెక్షన్స్ మాకు ఏమి ఇవ్వలేదు కదా సార్, వాళ్ళకి. నేను అట్లా అంటలేనండి. మీరు ఏ కోర్టు ఆర్డర్తో అయితే మీరు డెసిషన్ తీసుకున్నారో ఆ కోర్టు తహసీల్దార్ తిరుమలగిరి మండల్ బోయిన్పల్లి చాలా క్లియర్గా మీకు నోటీస్ పంపింది, మిమ్మల్ని పార్టీ చేసింది. మీరు కౌంటర్ వేసారా సార్? కౌంటర్ ఈ 9120 మీద కౌంటర్ ఫైల్ చేసాం సార్ మేము. ఏమని కౌంటర్ ఫైల్ చేసారు సార్? మీ కౌంటరే ఇప్పుడు ఆడ జడ్జిమెంట్. నేను ఒకసారి చూస్తాను సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ దండం పెడతా మీకు. 8 ఎకరాల ప్రజల ప్రభుత్వ భూమిది, దొంగలు చెత్తకపోతున్నారు. మీరు వాళ్ళకి నాకు దండం పెట్టాల్సిన అవసరం మరి అధికారి సార్ ఇప్పుడు కాపాడిన ల్యాండ్ మీరు కాపాడిరు కదా, గవర్నమెంట్ ల్యాండ్ అనే కాపాడి రానంత వరకు, అంటే సిఇఓ కంటోన్మెంట్ పర్మిషన్ ఇవ్వనంత వరకు నేను కాపాడాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కాపాడినందుకు థ్యాంక్ యూ. మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు క్లియర్గా ఒప్పుకుంటున్నారు, రైట్? ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ వచ్చిందో హైకోర్టు ఆర్డర్ ద్వారా మీరు వాళ్ళకి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఓకే? 57లో రావట్లేదు, బాల్నగర్కి రావట్లేదని, ఓకే? కానీ హైకోర్టు ఆర్డర్ రావడానికి కారణం కూడా మీరేనా అంటున్నాను నేను. ఎందుకంటే మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు సార్? కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు సార్? ఒకసారి మీరు మండే రోజు ఆఫీస్ రండి సార్, నేను మొత్తం మీకు. ఎట్లా సార్ ఇది? మరి కాదు సార్, ఇప్పుడు కౌంటర్ మరి మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు అంటున్నా సార్? ఎవరు? నా కోర్టు ఆర్డర్ కాపీ రాలేదు. నా దగ్గర ఉంది సార్ జిరాక్స్, నా దగ్గర ఉంది, మీ దగ్గరికి రాకపోవడం ఎట్లా? తర్వాత ఇష్యూ ఓకే. ఇప్పుడు సార్ నా వైపు నుండి ఆర్డీఓ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు పార్టీ చేశారు. మరి బాలనగర్ తహసీల్దార్ ఎందుకు పార్టీ చేయలేకపోవడం అన్నది సార్. దొంగ ఎప్పుడైనా కూడా తనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రమే పార్టీ చేస్తాడు. బాలనగర్ ఎందుకు పార్టీ చేస్తాడు? బాలనగర్ పార్టీ చేస్తే డిస్ప్యూట్ అని ఒప్పుకున్నట్టేనా? ఇది ఓన్లీ ఒక మండల పరిధిలోనే ఉన్నది అని చెప్తే డిస్ప్యూట్ లేదన్నట్టు కోర్టు ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు మీరు కౌంటర్ ఫైల్ చేసి ఉంటే అయిపోయేది సార్. ఇది మీరు అంతవరకు కాపాడిరు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్, ఎట్లా ఇస్తారని మీరు కోర్టులో కొట్లాడుంటే అది ఆగిపోయేది కదా సార్. 2023లో నవీన్ మిట్టల్ సార్ ఇచ్చిన ఆర్డర్ ను డైరెక్ట్ దానికి అగెన్స్ట్ గా నేను పోతాను సార్, ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ కి. ఓకే, థ్యాంక్ యూ భిక్షపతి గారు, థ్యాంక్ యూ. ఇంతకంటే ఇంకా ఎవిడెన్స్ ఏంది? 7 నిమిషాల ఈ ఆడియో రికార్డింగ్లో మొత్తం తేలిపోయింది కదా.
కౌంటర్ ఫైల్ చేయాలి. ఎందుకు కౌంటర్ ఫైల్ చేయాలని 2023లో నవీన్ మిట్టల్ పెద్ద దొంగ కదా నవీన్ మిట్టల్ వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు. మొత్తం పొలిటికల్ సిస్టమ్ అంతా నవీన్ మిట్టల్ని మేనేజ్ చేసి 2023 CCLA ఆర్డర్ తెచ్చుకున్నది. కోర్టుకు వెళ్ళి కోర్టులో కూడా కోర్టు ఏం చేస్తుంది? కోర్టు తప్పు కాదు ఇక్కడ. కోర్టులో బాల్నగర్ 57 సర్వే నెంబర్ని, అక్కడ ఉన్న బాల్నగర్ MROని, RDOని, వీళ్ళందరినీ, కలెక్టర్ని, జిల్లా కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ని పార్టీ చేయకుండా కేవలం వీళ్ళు తిరుమలగిరికే పరిమితం కావడం అంటే, తిరుమలగిరి MRO ఎట్లాగో 2023 ఆర్డర్ నవీన్ మిట్టల్ ఇచ్చింది కదా అని చెప్పి ఈయన కౌంటర్ ఫైల్ చేయలేదట. ఎందుకు ఫైల్ చేయడు కౌంటర్? అది ఇంతకంటే ఏమైనా క్లారిటీ కావాలా? MRO చెప్తున్న వాయిస్ నేను లైవ్లో వినిపించే ప్రయత్నం చేస్తున్నా. ఆగన్న RDO సాయిరామ్ ఎక్కడ వస్తుంది? సికింద్రాబాద్ అంటే తిరుమలగిరి. ఇప్పుడు బాల్నగర్ ఎవరు ఉన్నారు? బాల్నగర్ MRO ఎవరు? నెంబర్ తీసుకో. 867959. హలో, MRO బాల్నగర్ గారా అండి? సార్ నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు ఛానల్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ 57 సర్వే నెంబర్ బాలనగర్ ఇది ఓవర్లాప్ గొడవ ఒకటి ఉంది కదా సార్? అది పర్మిషన్ అంతా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం సార్. అరే ఇట్లా ఫోన్ పెట్టేస్తే ఎట్లా? ఇంత బాధ్యత లేకుండా హైదరాబాద్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అంటుండ. హైదరాబాద్ వాళ్ళంటే ఎవరు? తిరుమలగిరి వాళ్ళు. అంటే తిరుమలగిరి మండల్, జిల్లా, హైదరాబాద్. ఫోన్ పెట్టేస్తే ఎట్లా? సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ నువ్వు తప్పించుకుంటున్నట్లా? నీ భూమిని, నీ మండల పరిధిలో ఉన్న భూమిని నువ్వు కాపాడాలి కదా. 57 సర్వే నెంబర్ నీ రెవెన్యూ, నీ డివిజన్లో 57 సర్వే నెంబర్ చాలా క్లియర్గా చూపిస్తున్నది. ఇప్పుడు లైవ్లో కొట్టిన, ఇంతకుముందు చూపించిన డాక్యుమెంట్. ఫోన్ పెట్టేస్తే ఎట్లా MRO గారు? SIM 1 or SIM 2? MRO పేరేంటి? బాలనగర్ శ్రీనివాస్. సో తప్పించుకోవడం కూడా దొంగతనమే, తప్పించుకోవడం కూడా నేరమే. మీరు ఆన్సర్ చేయండి. నాకు సంబంధం లేదు, మమ్మల్ని పార్టీ చేయలేదు, కోర్టులో పార్టీ చేయలేదు కాబట్టి మేము కౌంటర్ ఫైల్ చేయలేదు. అట్లా కూడా తప్పే. ఎందుకంటే మీ భూమి, ఈ పరిధిలో ఉన్న భూమి 57 సర్వే నెంబర్ నాది అని ప్రజల జీతం తీసుకుంటున్న మీరు, మీ రెవెన్యూ అధికారులు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఇక్కడ తప్పు చేస్తున్నారు ఈ అధికారులు. మీరేం చేస్తున్నారు? ఇట్లాంటి డిస్ప్యూట్స్ ల్యాండ్స్ని, ఇట్లాంటి ఓవర్లాప్ అయిన ఈ సర్వే నెంబర్లని ఇంత చాకచక్యంగా తెలివిగా కబ్జా చేస్తున్నారు. ఏం క్లారిటీ కావాలి ఇంకా మీకు? హలో సాయిరామ్ గారు అండి? అవునండి సార్, నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు అనే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ 157/1 సర్వే నెంబర్ ఉంది కదా తిరుమలగిరి, ఇది ఓవర్లాప్ ఇష్యూ ఉంది కదా. బాలనగర్ 57 అని ఇటు గొడవ నడుస్తుంది కదా. సార్ ఇప్పుడు ఇది ఎట్లా సార్? ఇది 157/1లో ఉందా? 57ఆ? 57 వాళ్ళు బాలనగర్ అడగాలి సార్. అది బాలనగర్ వాళ్ళు అడిగితే ఏమంటారంటే మాకు సంబంధం లేదు, హైదరాబాద్ జిల్లా వాళ్ళు చేసింది ఇది అని MRO ఫోన్ పెట్టేస్తున్నాడు. టైటిల్ ఎక్కడ చెప్పండి? 57 టైటిల్ ఎక్కడిది చెప్పండి. ఓకే, హస్మత్పేట్ విలేజ్. ఓకే మరి హస్మత్పేట్ ఎక్కడ ఉంది? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. సార్ అంతే సార్. ఇప్పుడు 157/1 ఎక్కడ ఉంది సార్? మాదే. ఇప్పుడు ఈ బ్లూ షీట్లు నాటింది మీదా వాళ్ళదా? బ్లూ షీట్లు నాటింది మా జిల్లాలోనే ఉంది కదా. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండా, ఇది గవర్నమెంట్ ల్యాండా? ప్రైవేట్ ల్యాండ్. ఎట్లా సార్? మీకు నవీన్ మిత్తల్ గారి 2009 ఆర్డర్, 2023 ఆర్డర్ రేపు వస్తే ఇస్తాను సార్. సార్ ఇప్పుడు నా పాయింట్ ఒకటే, ఇంతకుముందు మన ఒక్క నిమిషం ఆగాల. నా పాయింట్ కూడా సాయిరామ్ గారు, ఇది మళ్ళా శ్మశాన మాట్లాడేది కాదు, మీరు వచ్చి తీసుకోండి సార్. ఒక్క నిమిషం, అది ఓకే సార్. నవీన్ మిట్టల్ ఏ స్థాయి, ఏం కథలు పడతారో ఏందయ్యా వీళ్ళు, ఏం అధికారులయ్యా వీళ్ళు? ఒక్కొక్కటి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు జీతం తీసుకుంటా, రెస్పాన్స్ ఉండదు.
బాలనగర్ ఎంఆర్ఓ ఫోన్ కట్, సికింద్రాబాద్ ఆర్డీఓ ఫోన్ కట్. 57 ఎట్లా వస్తుంది అంటుండు. మరి నీ 157/1 ఎవరిదయా అంటే ప్రైవేట్ది అంటుండు. ప్రైవేట్ది ఎట్లయిందంటే నవీన్ మిట్టల్ ఇచ్చిండు అంటుండు. నవీన్ మిట్టల్ 1 కోటి రూపాయలు తీసుకొని ఏ పని చేయమన్నా చేస్తాడు, ఏ పని చేయమన్నా చేస్తాడు. 10 కోట్లు ఉన్నాయి తినవా అంటే తింటాడు. ఆయనది ఏముంది, పైసలు కావాలి ఆయనకి. మేము ఒకటే అడిగినాం, ఎంఆర్ఓ కౌంటర్ ఎందుకు వేయలేదు? ఇంతకుముందు చెప్పినది కౌంటర్ వేయలేదని. ఎందుకు వేయలేదంటే నవీన్ మిట్టల్ ఆర్డర్ ఉంది అన్నాడు. కోర్టు అడిగింది కదా నిన్ను కౌంటర్ వేయమని. ఆర్డీఓ సికింద్రాబాదు, ఎంఆర్ఓ తిరుమలగిరి. ఇప్పుడు నవీన్ మిట్టల్ పేరు చెప్తున్నారు అందరు. మరి నవీన్ మిట్టల్ ఏడున్నాడు? రేవంత్ రెడ్డి పక్కన ఎనర్జీ సెక్రటరీగా కూర్చొని ఉన్నాడు. కావాల్సిన పనులన్నీ, దొంగ పనులన్నీ చేసి ఇంకెవరికి ఫోన్ చేయాలా? అధికారులంతా క్లారిటీ ఇచ్చేసినారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చాలా క్లియర్గా తేలిపోయింది. ఇంకా దీంట్లో రెండో ఆప్షనే లేదు. ఇంకా కోర్టును మేనేజ్ చేసుకున్నారు, కోర్టుకి తప్పుడు పత్రాలు ఇచ్చినారు, అధికారులు ఎవరూ కౌంటర్ చేయలేదు. సో ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఎవరిది భూమి? వాళ్ళేమో ప్రైవేట్ అంటున్నారు. ఇప్పటిదాకా చూసారు కదా కథ డ్రామా అంతా. ఇక్కడ మేము ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? మొడ్రోలో ఉంది సార్. ఇక్కడ మా తాత ముత్తాతల కాలం నుండి 4-5 తరాలు పిడిలు దాటిపోయినాయి. బండ కొట్టుకుని ఇంత పెద్ద గుంత అయింది. ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇదంతా బండ కొట్టుకునేదే మొత్తం ఇదంతా చెత్త చెదారం పోసి ఇట్లా అయింది. మేము ఇంత మట్టి పోస్తేనే బాలనగర్ వాళ్ళు, తిరుమలగిరి వాళ్ళు ఆర్ఐ కాడికి వెళ్ళి వచ్చి మా మట్టి లారీలు అయ్యి తాళాలు గుంజుకోపోయి కేసులు చేస్తామని బెదిరించినారు సార్. ఈ రోజు ఇప్పుడు పోయి పిలిస్తే కూడా వస్తలేరు. ఇక్కడ గుడికి మేము హనుమాన్ల గుడి కట్టుకున్నాము. గుడి వెనక ఇంత జరిగి కట్టుకుంటుంటే మీ అందరమే కేసులు వేస్తామని చెప్పేసి మా బస్సు మీద మా మీద కేసులు పెట్టి ఇదే తిరుమలగిరి వాళ్ళకి ఇక్కడనే ఉన్నది. వచ్చి ఉరుకొచ్చుడు మమ్మల్ని గుంజడం. వాళ్ళు పెట్టిన టార్చర్ మామూలుగా పెట్టలేదు సార్. సర్వేయర్ గారు నమస్తే. వెంకటేష్ గారు నమస్తే సార్. నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు జర్నలిస్ట్. చెప్పండి రఘు గారు. ఇప్పుడు మీరు ఈ 57 మీరు ఇప్పుడు ఏడ సర్వేయర్ అన్న కుత్బులా, ఇది మన తిరుమలగిరి బాలనగర్ కాదు బాలనగర్ కాదు. మీరు తిరుమల కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ లో పెట్టిరు మమ్మల్ని. ఇప్పుడు అది బ్లూ షీట్ భూమి ఎవరిదే? ఈ బ్లూ షీట్ లో వేసిన 157/1 అని వాళ్ళు అంటున్నారు, 57 అని వీళ్ళు అంటున్నారు. ఎవరిది భూమి? ఆ భూమి వచ్చేసేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మన ల్యాండ్ బ్యాంక్ లో ఎప్పుడో గతంలో 2003-2004 పెట్టారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని. అయితే అటు వచ్చేసి అస్మత్ పెట్టుకెళ్ళి 57 అని చెప్పి 57 వాళ్ళు అటు నుంచి అస్మత్. అదేంటంటే అస్మాత్ పేట్ విలేజ్ అండ్ తోకట్ట విలేజ్ కి విలేజ్ బౌండరీ డిస్ప్యూట్ ఉంది. ఓవర్లాపింగ్ ఇష్యూ ఉందా? ఉందని. అది గతంలో నేను వచ్చి ఇక్కడ 1 year అవుతుందనా? 1 year అవుతుంది. 1 year, 1.5 year, 1 year. లాస్ట్ మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ లో మేము వచ్చాము ఇక్కడికి. ఇంకొకటి ఈ 2003-2010 అంటే మన ఫైల్ మనం చూస్తే 2003-2013 అందులో జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో సర్వే జరిగింది ఇది. అయితే 3 డిప్యూటీ డైరెక్టర్లు కూడా ఏదో డిఫరెంట్ అంటే సరే. ఇప్పుడు మీరు ఇప్పుడు 7వ నెల 2025 ఇన్నే ఉన్నారుగా? 7వ నెల 2025 అంటే మొన్ననే 2025 మొన్న. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి 1 year 6 months ఇక్కడే ఉన్నారు మీరు. అయితే 1.5 year అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎవరైతే ఇంతసేపు మాట్లాడిన ఎంఆర్ఓ భిక్షపతి గారితో మాట్లాడితే ఆయన ఒకటి చెప్పినారు. అయితే ఆయన ఇచ్చిన రిపోర్ట్ లో క్లియర్ గా ఏమన్నారంటే ఎంక్వైర్డ్ బై దిస్ ఆఫీస్ మండల్ సర్వేయర్. మీరే కదా? అదే ఆయన రాంగ్. మన రిపోర్ట్ వేయలేమన్నా ఆయన రిపోర్ట్ రాసుకున్నాడు, మీకు చెప్పినట్టున్నాడు. ఆ రిపోర్ట్ ఇది ఎక్కడిది? ఒక్క నిమిషం నేను లైన్ చదువుతా. ఒక నిమిషం. మండల్ సర్వేయర్ అండ్ మండల్ గిర్దావర్ డ్యూరింగ్ ద ఫీల్డ్ ఇన్స్పెక్షన్. డ్యూరింగ్ ద ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అంటే మీరు వెంకటేష్ గా మండల సర్వేయర్ గా ఉన్న మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి ఏ రోజు సో అండ్ సో డే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఫాల్స్ ఇన్ సర్వే నెంబర్ 57. 57 సర్వే నెంబర్ లో ఉంది, 157/1 కాదు అని మీరు రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఎంఆర్ఓ ఆఫీస్ కి. ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఇప్పుడు మిమ్మల్ని ఇందులో బాధ్యులను చేసిండు. రిపోర్ట్ చూపిమనండి. అది మా రిపోర్ట్, నా రిపోర్ట్ చూపిమనండి. నా రిపోర్ట్ నేను ఏం రిపోర్ట్ ఇచ్చినా చూపిమనండి. అది మీరు రిపోర్ట్ ఇవ్వలేదా? అంతే కదండి. నేను రిపోర్ట్ ఇస్తే నేను చెప్పా కదా బాధ. మనం రిపోర్ట్ నా రిపోర్ట్ పెట్టుకోనండి, ఆయన రాసుకుంటే కాదు కదా. నేను ఏం రిపోర్ట్ ఇచ్చినా నా రిపోర్ట్ చూపిమనండి, నా సంతకంతో నా రిపోర్ట్ చూపిమనండి. అసలు మీ సంతకంతో రిపోర్ట్ వేయలేదా? చూపిమనండి సార్. ఆ రిపోర్ట్ నేను మాట్లాడతా కదా, నా సంతకంతో రిపోర్ట్ ఏమో చూపిమనండి ఆయనని.
అసలు మీరు రిపోర్ట్ ఏంది ఎట్లా రాస్తాడు సార్? ఇంత పెద్ద ఆఫీసు, ఎగ్జాక్ట్లీ స్టాంపు. రఘు గారు ఎగ్జాక్ట్లీ ఆ రిపోర్ట్ ఏనే లేదు. రిపోర్ట్ రాసుకుంది ఆయన్నే. ఆ సెక్షన్ అరుణ్ వచ్చింది, అరుణ్ ఎంఆర్ఓ కలిసి ఆ రిపోర్ట్ రాసుకున్నారు. ఎవరెవరు? సెక్షన్ చేసుకున్నారు. సెక్షన్ అరుణ్, సెక్షన్ ఆఫీసర్ ఆయన సెక్షన్ లో ఉంటాడు. జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కూసబెట్టి భిక్షపతి రాయించిండు. ఎగ్జాక్ట్లీ. మరి గిరిదావర్ ఆర్ఐ ఉన్నాడా ఇంట్లో? ఆయన కూడా తెలియదు, ఆయనకేం తెలియదు. ఇట్లా ఉంది కథ. మేము ఇస్తే మా రిపోర్ట్ మా దగ్గర ఉంటది కదా సార్. మా రిపోర్ట్ అసలు మీరు ఫీల్డ్ విజిట్ కే రాలే? ఎగ్జాక్ట్లీ, మేము ఫీల్డ్ విజిట్ కే రాలే. మరి అసలు ఇది సర్వే మీ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇది ఎన్నుందే? అంతే సార్, నేనేం చెప్తున్నా, నేను సర్వేయర్, లో లెవెల్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ జాయిన్ వేసిన తర్వాత నేను చేయడానికి వీలు లేదు. అది దేనికే లేదు. అది నేను ఆల్రెడీ 18 ఏళ్ళ సర్వీస్ సార్ నాది. ఇది జాయిన్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సర్వే చేసి నేను ఎట్లా చేయగలుగుతా సార్? అది వాళ్ళు పై స్థాయిలో చేసిన అన్ని రిపోర్ట్ తయారు చేసినాక మీరు ఎట్లా చేస్తారు? ఎగ్జాక్ట్, వాళ్ళు చేసి దానిపైన కమిషనర్ చేసుకొని వాళ్ళు చేయాలి. కానీ 2013 సార్, ఇప్పుడు కాదు, 13 ఏళ్ల క్రితమే జాయిన్ డైరెక్టర్ సర్వే చేసినది. మరి ఇప్పుడు భిక్షపతి గారు మరి ఎవరి ఆదేశాలతో ఇది దేనికోసం ఇచ్చుంటాడు? కోర్టుకి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ సార్. అది ఆయన కోర్టుకి సబ్మిట్ చేసిరా? అదే నేను చెప్తున్నా కదా సార్, ఆఫీస్ లో నోట్ ఫైల్ అడగండి దాని ఆర్టీఐలో. నేను ఏమంటున్నా, ఆర్టీఐలో రేపు మండే రోజు రండి, ఆర్టీఐలో ఫైల్ అడగండి. ఈ ఫైల్ ఇచ్చింది కదా, ఈ ఫైల్ ఇవ్వండి, అందులో చూడండి ఏమేమి ఫైల్ ఉన్నాయి, అందులో తీస్తారు కదా. రేపే ఆర్టీఐ వేపిస్తున్నాను నా పేరు మీదనే. రేపు వేపియండి, మీ పేరు మీద ఆర్టీఐ వేయండి. ఇప్పుడు మీకు ఇచ్చిన రిపోర్ట్ ని ఆర్టీఐలో అందులో ఇంక్లూడింగ్ టోటల్ ఫైల్ ఇవ్వమనండి. అందులో ఏ రిపోర్ట్ ఏమేమి మొత్తం నేను ఇప్పిస్తాను, ఏమేమి రండి మీరు. ఓకే, ఇప్పుడు మీ యాప్ ఉంటది కదా సార్? ఏ సార్? మీ యాప్ ఉంటదిగా, ఏం యాప్? జనరల్ గా మీ సర్వే యాప్ ఉంటది కదా, సర్వే యాప్. సర్వే యాప్ ఏమి ఉండదు. ఫీల్డ్ మెజర్ ఏరియా అనేది మనం మీరు జనరల్ గా చెప్పండి, ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా? ఇట్లకేం చూసుకున్నా 2 దిక్కులకేం గవర్నమెంట్ ల్యాండ్ సార్. అది మా ల్యాండ్ బ్యాంక్ లో మా క్లియర్ గా మా ల్యాండ్ బ్యాంక్ లో గవర్నమెంట్ హైదరాబాద్ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ లో 2008లో పెట్టారు. ల్యాండ్ బ్యాంక్ 84 30,842 చదరపు గజాలు స్క్వేర్ మీటర్స్. అది ల్యాండ్ బ్యాంక్ లో పెట్టిరు. అది ఓకే, సరే, ఓకే, చాలా బాగా చెప్పారన్న. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ భిక్షపతి గారు. హలో ఒక్క నిమిషం, భిక్షపతి గారు, ఎంఆర్ఓ గారు సార్ చెప్పండి. ఇప్పుడు ఒక ఇంతకుముందే ఆయన సర్వేయర్ గారితో మాట్లాడినా, మండల సర్వేయర్ వెంకటేష్ గారితో. ఇప్పుడు ఆయన అసలు నేను సర్వేనే చేయలేదు, ఫీల్డ్ విజిట్కే పోలేదు, ఎట్లా తయారు చేసిండో మీరు ఆర్టీఐ ద్వారా రిపోర్ట్ అడగండి అని అడుగుతున్నాడు ఎంఆర్ఓని, అంటే మిమ్మల్ని. ఏం రిపోర్ట్ సార్? అదే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా ఫీల్డ్ విజిట్ పోయిర్రు మా సర్వేయర్ అండ్ గిరిదావర్ కలిసి. సార్ ఇగో మీ కాపీ నా దగ్గర ఉంది సార్. తహసీల్దార్ తిరుమలగిరి తహసీల్ అని ఎండార్స్మెంట్ సార్ ఇన్ ద మంత్ ఆఫ్ 7/2025. సార్ ఓకే, చాలా క్లియర్ గా ఒకసారి చదువుతాను వినండి. In this regard, wide reference second cited, the matter has been got enquired by this office, Mandal Surveyor and Mandal Girdhavar. During the field inspection, it was noticed that the disputed land falls in survey number 57 of Hasmatpet village of Balanagar Mandal, Medchal Malkajgiri Jilla. నేను అందుకే ఆయన సర్వేయర్ కాల్ చేస్తే ఎవరు తయారు చేసిండు, ఎవరు చేసిరు, అరుణ్ గుసబెట్టిండు, అరుణ్తో రాపిచ్చిండు, మాకు సంబంధమే లేదు, ఇది ఆల్రెడీ పై స్థాయిలో సర్వే అయిన తర్వాత మేమెందుకు చేస్తాం సార్, ఇది చట్టం ఒప్పుకుంటుందా అని అంటున్నాడు ఆయన. సార్ ఇప్పుడు లాస్ట్ సర్వే ఎప్పుడో లాంగ్ బ్యాక్ జరిగింది దాంట్లో. సార్ అది కాదు సార్, ఇప్పుడు మండల సర్వేయర్ ఫీల్డ్ విజిట్ కి వచ్చిండా? సర్వేయర్ కు దాంట్లో మెమో కూడా ఇచ్చాను. ఏమని? సర్వే చేసి అంటే సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఆయన చెప్పడం ఏంటంటే ఒకసారి హయ్యర్ అథారిటీ చేసిన తర్వాత సర్వే చేయడానికి లేదు సార్ అని. అవును, మీరు ఆయన సర్వేయర్ విజిట్ చేసి రిపోర్ట్ ఇచ్చిండని మీరు రాసిర్రు. నా పాయింట్ ఒకటే, ఆయన మీరు ఫీల్డ్కి పోయిండా పోలేదా అది మీ హెడేక్, కానీ ఫీల్డ్కి పోయినట్టు మీరు రాసిర్రు. ఫీల్డ్కి పోయిండా, రిపోర్ట్ వచ్చిందా, మీ దగ్గర రిపోర్ట్ ఉందా? మీరు రేపు ఆర్టీఐ చేస్తున్నాం దీని మీద. సార్ వెయ్యండి సార్, నేను అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ తమరికి నేను ఈ రిపోర్ట్ ఉందా సార్? మండల్ సర్వేయర్ రిపోర్ట్, నేను సర్వే సార్ మండల్ సర్వేయర్ ఫీల్డ్కి పోలేదు అంటుండు, మీరు ఫీల్డ్కి పోయిర్రు అంటుండు. పోయిందా పోలేదా, గంతే, ఒకటే మాట. మండల్ సర్వేయర్ ఫీల్డ్ పోకపోవడం సార్, ఆయన ఫీల్డ్కి పోయి ఆయన రిపోర్ట్ ఏం చెప్తాడు ఓవరాల్ గా, హయ్యర్ అథారిటీస్ చేసిన తర్వాత నేను ఇట్లా రిపోర్ట్ ఇస్తాను సార్ అన్నాడు. ఓకే, నేనైతే రిప్లై ఇవ్వాలి కదా సార్, నేను పెట్టుకోవడానికి లేదు కదా. కానీ మీరు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసిరని సార్, ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంటేనే మనం దాన్ని ఫీల్డ్ విజిట్ చేసిర్రు అని మనం ఎండార్స్ చేయాల్సి వస్తుంది.
ఆయన రిపోర్ట్ ఇవ్వకుండా మీరు ఎండార్స్ ఎట్లా చేస్తాడు? మా మండల్ సర్వేయర్ ఫీల్డ్ పోయిండని ఓవరాల్ గా చెప్తే అంటే హైయర్ అథారిటీ చేసిన తర్వాత నేను ఎందుకు ఇస్తాను? ఆయన మొండికి మాట్లాడతాను ఎట్లా సార్ మీరు ఓవరాల్ గా మాట్లాడేది మీరు ఎండార్స్ ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు సార్. ఓవరాల్ గా మాట్లాడేది ఎండార్స్. నేను మీకు ఫైల్లో ఏమేమి ఉన్నాయి అన్ని ఐ విల్ ప్రొవైడ్ సార్. నో ఇష్యూ, దాంట్లో ప్రాబ్లం. పట్టు ఇది చిత్తు కాగితం, ఇది తహసీల్దార్ ఇచ్చిన ఈ సర్వే రిపోర్ట్ చిత్తు కాగితం. ఇది దీన్ని చింప అవతల పడేయచ్చు మనం. ఆయన ఫీల్డ్ విజిట్కి పోలేదు. ఓకే, ఇది చిత్తు కాగితం. ఇది ఒక ఎంఆర్ఓ చేసిన తప్పు. ఇది ఎవరి ప్రోద్బలంతో చేసినావో సమాధానం చెప్పాలా. ఏ అధికారులు ఏ రాజకీయ నాయకులు నిన్ను ఈ దీంట్లోకి దింపిరో నువ్వు సమాధానం చెప్పాలా. ఏం తమాషా అండి? మండల్ సర్వేయర్ ఏమో నేను పోలేదంటాడు, పోలేదు కానీ ఓవరాల్గా చెప్పిండు, దాన్నే రాసిన అంటాడు. అసలు ఏం దుర్మార్గం ఇది? 8 ఎకరాల భూమి నగరం నడిబొడ్డున తిరుమలగిరి బాలనగర్కి సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. ఇది రేపు పొద్దుటి వరకల్లా ఈ మొత్తం బ్లూ షీట్లు వెళ్ళిపోవాలి. ఈ వారం 1 వీక్లో ఈ బ్లూ షీట్లు అన్ని తీసేయాలి. ఏ రాజకీయ నాయకుడు రాకపోయినా, శ్రీ గణేష్ రాకపోయినా, ఈటల రాజేందర్ రాకపోయినా, బాలనగర్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎవరైనా, మాధవరం కృష్ణారావు రాకపోయినా, ఇంకా ఎవరైనా మినిస్టర్ పొన్నం ప్రభాకర్, మీరు హైదరాబాద్ మినిస్టర్ కదా, మీరు రాకపోయినా, ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోయినా ఖచ్చితంగా మీరు అందరు ఇందులో బాధ్యులుగా మేము పరిగణించాల్సి వస్తుంది. రావాల చుట్టుపక్కల ఇక్కడ మల్లారెడ్డి ఉన్నాడు, మేల్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు. చెప్పండి, ఈ క్లారిటీ వచ్చిందా? ఇక ఇంకేమైనా అటు ఇటు ఉందా? మా క్లారిటీ కాదు, మమ్మల్ని నీళ్లు తాగిపిస్తున్నారు సార్. ఈ ఎంఆర్ఓ వాళ్ళు మమ్మల్ని మామూలుగా కాదు, మంచినీళ్ళు తాగని. మేము బండ కొట్టుకుంటాం. కలెక్టర్ గారు కూడా మల్లారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు మల్లారెడ్డి గారితో ఒక లెటర్ కూడా పెట్టేయడం జరిగింది సార్. మేము రౌతు కొట్టుకుంటా అని చెప్పేసి పోతే కూడా మాకు ఇప్పటిదాకా ముట్టుకొని ఇస్తలేరు. ఈ తిరుమలగిరి మండలంలో ఇక్కడనే ఉంటారు. బండ్లు రావడము ఆపేసి కేసులు పెడతాం. మేము డ్రాప్ అయితే కథం. ఇంత ఇప్పుడు మట్టి ఇల్లు కూడా కొట్టుకుంటాము, అది చేస్తాం కదా. గుంత ఉందని మట్టి పోసుకుంటే కూడా తాళాలు గుంజుకపోయి టార్చర్ చేసింది సార్. ఇప్పుడు దుకాణాలు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఇంత దుకాణం పెట్టుకుంటే కూడా పీకి పారదెంగేసి కేసులు చేస్తాం, డ్రామాలు దింగుతున్నా అని చెప్పేసి ఏడిపించిన రోజులు చాలా ఏళ్ల నుంచి. బండ ఒడ్రోళ్ళు అంతా బండ కొట్టుకుంటారు. నేను మునిమన్మన్ సార్, 5వ తరం. మా చిన్నాయనలు, కాకలు, తమ్ముళ్ళు మొత్తం నేను ఒక తాతనైనా ఇప్పుడు 5వ తరం, 4, 5 తరాలు దాటిపోయినాయి. అయినా సరే మమ్మల్ని ఏమన్నా అంటే మీకు డాక్యుమెంట్ లేవు, మీరు బండ కొట్టుకొని ఒడ్రోళ్ళు ఇంతంత ఏదైనా రావాలి, కేసులు పెడతాం, పోలీసులను తీసుకురావాలి, గుంజుకోపోవాలి, బెదిరియాలి. ఈ తిరుమలగిరి టార్చర్ అయితే మామూలుగా లేదు సార్ మాకు. దయచేసి మీ తరఫున ఎవరు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారు? లీడర్స్ ఎవరు? లీడర్లు మమ్మల్ని బెదిరించేంత ఎవరికి లేదు సార్. ఓన్లీ రౌడీలను పెట్టేసి ఇప్పుడు ప్రజెంట్ ఇది సర్దార్జీ అంటే ఒక తల్వార్ తీసి పెట్టాను. ఇది వేస్తున్నానంటే బౌన్సర్లను పెట్టుకొని తీసుకొచ్చి మీదికి తల్వార్ ఇట్లా పట్టుకొని నా గల్లా బట్టి గుంజి నెట్టిపాడు దింగితే మా బస్తి పిల్లలందరూ లేకపోతే మా పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు ఎంఆర్ఓ గారిని అడిగితే అడిగితే ఇదే భిక్షపతిని మమ్మల్ని ప్రతి దానికి వచ్చి టార్చర్ చేసి సార్. మేమేం బండ కొట్టుకున్నా, ఇంత మట్టి పోసుకున్నా, తాళాలు గుంజుకొని ట్రాక్టర్ తాళాలు గుంజుకొని నేర్పించారు. మేము వడ్రోళ్ళము. ఏం సార్ అంటే ఏం లేదు, ఇక మీరు ఏం చేసుకోపోయి మేము ఆడికి వస్తే కేసు చేస్తా అంటారు వాళ్ళు. ఈ ఎంఆర్ఓ చెప్తాడు వస్తే కేసు, వాళ్ళకి పోతే కేసు అయితే అని. మేము కూడా పిటిషన్ వేసేసినాము, కోర్టుకు పోయినాము. ఏది ఏమైనా సార్ మొత్తం మీద ఇది కొట్టేద్దామని అందరితో చేతులు కలిపి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడుతున్న డ్రామా సార్ ఇది. మమ్మల్ని బండ కొట్టుకొని ఇస్తలేదు సార్. మమ్మల్ని మామూలు టార్చర్ కాదు, మా తాతల ముత్తాతల నుండి ఉంది. ఒకసారి మీరు కోరి చూస్తే మీకు అర్థమవుతుంది. రాళ్ళు గుట్టాలు చూడండి ఒకసారి. మా జీవనోపాధి ఒడ్రోళ్ళు మేము బండ కొట్టుకొని బతకటోళ్ళు. దాన్ని నోట్లో మట్టి కొడుతున్నారు సార్ తిరుమలగిరి మండలి. ఏమన్నట్టు ఇప్పుడు వీళ్ళు వస్తారు, లేదంటే 57 అని కూడా వాళ్ళు కూడా వచ్చి టార్చర్ చేసిన రోజులు చాలా ఉన్నాయి సార్. వీళ్ళందరూ కుమ్మక్క ఈ జాగా రేట్లు పెరిగినాయని జాగా కోసము వీళ్ళు లీడర్లు వీళ్ళు అందరు ఏకమై మా పుట్టగొట్టి అందరిని బతుకుదిరు నాశనం చేసి వీళ్ళు లంచాలు దీన్ని చేస్తున్న డ్రామా లెక్కనే మా కళ్ళకు కనిపిస్తుంది సార్. దీన్ని ఏమన్నా అంటే మీ తరపునకి వెళ్ళి దయచేసి దీన్ని కాపాడండి. నలుగురికి ఉపయోగపడి చేసినా కూడా మేము దానికి ఆనందంగా. మీరు ఎక్కడో దగ్గర టెంట్ వేయాలి, వేస్తాం సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు ఫోన్ లో మాట్లాడితే అధికారులే చాలా స్పష్టంగా ధృవీకరిస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ లా మీరు ఎట్లా కొడతారు?
మిమ్మల్ని కేసు చేస్తామని వాళ్ళే వచ్చి మమ్మల్ని టార్చర్ చేసారు సార్. ఇవాళ పోలీసులు కూడా మీరు ఇక్కడ నిలబడరు అనుకో మేము కేసు చేస్తాం నడువురు సార్. ఈ ల్యాండ్ కు ఏసీబీ డీసీపీలు రావడమే సార్. ఈ ల్యాండ్ కు 10 వ్యాన్ల ఒక్కొక్క వ్యాన్ కాదు సార్, మామూలు కాదు, జీబులు మీద జీబులు మామూలుగా కాదు సార్. ఏమన్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం, ఇప్పుడు మీ కళ్ళతో చూసిండ్రు వాళ్ళని రౌడీలను పెట్టుకోవడం. వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కాదు, ఎక్కడికెళ్ళో ఓల్డ్ సిటీకి వచ్చి ఈడ ఇప్పుడు పట్టుకొని ఇవన్నీ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్. మరి మీ ఊరంతా కలిస్తే వాళ్ళు ఎంత? పోలీసులు ఉన్నారు సార్, పోలీసులు లేకపోతే బాధ లేదు. పోలీసులు వచ్చి వాళ్ళని లోపల తోలి సీసీ కెమెరాలు అన్ని ఫిట్ చేయించారు. మమ్మల్ని పోలీసులు చూపి వాళ్ళని అది చేసినాక మేమేం చేస్తాం సార్? అక్కడ నుంచి ఇక్కడ వరకు లోకల్ ఆర్టిస్టులు తీసేసుకున్నారు. లోకల్ ఎవరిలో ఎదురా రఫీక్ భాయ్ ఎదురా వీళ్ళది ఎదురా ఆర్టిస్ట్ తీసుకున్నారు. కెమెరా బాక్స్ తీసుకుపోయింది సార్, 2 బాక్స్ వారం అయిపోయి బాక్స్ జరగా దొంగలు వస్తాయి. ఇంకా సంవత్సరం కూడా దొంగలు వచ్చుకోపోయి గల్లాలు బంగా ఎండి తీసుకుపోయి ఇప్పుడు కెమెరా అంటే రేపిస్తా అంటుంది సార్. కెమెరా ఏమంటాడు? ఎవరు? పోలీస్ అయినా? పోలీస్ అయినా. పోలీస్ స్టేషన్ ఇది? బోన్పల్లి పోలీస్ స్టేషన్. జాలి ఉన్నాయి సార్ దర్గా చూడు. ఇంకా ముందు ఒక సంవత్సరం గల్లా మొత్తం పైసలు తీసుకుపోయిండు, ఎండి తీసుకుపోయి దేవుంది. ఇప్పుడు ఈసారి అంటే రేపిస్తా అంటున్నాడు. వారం నుంచి చూసుకో ఒకసారి. ఎంఆర్ఓ దగ్గరికి మొన్న పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా పుచ్చకాయ పోతే నేను లీవ్ లో ఉన్నా, 4 రోజులు రాను సార్. 4 రోజుల నుంచి లీవ్ ఎందుకు పెట్టుకున్నారు సార్? మీరు ఏమైనా పైసలు ఇట్లా తీసుకోరా, మీరు రామంటే ఎందుకు వస్తున్నారని చెప్పి అడగడానికి పోతే ఆయన ఏం చేసిండు, ఆడియో పక్కనే ఉన్నాడు ఈయన మన ఎంఆర్ఓ. ఆయనకి ఇచ్చిండు, నువ్వు ఎవరో మాట్లాడినా సార్ మన ఇట్లా సంగతి 157 బై అని వచ్చి ఇలా ఉంటారు, అది 57 సర్వే నెంబరు, మేము రాయి కొట్టుకొని భక్తి ఇక్కడ ఉన్నాము. ఇక మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే ఉన్నాము, 30 సంవత్సరం ఇక్కడ ఉన్నాము. ఇది వేస్తే ఎట్లా అంటే అది ఏమైనా నేనేం చేయాలి? నేను ఆర్డర్ ఇద్దామన్నా మమ్మల్ని కంట్రోల్మెంట్ వాళ్ళు ఇచ్చేసారు, అది ఆర్డర్ ఉంది, అడిగి పోతే కేసులు అవుతాయి అన్నాడు సార్. గవర్నమెంట్ బోర్డు చైర్మన్ ఎవరే ఇప్పుడు? భానుక ఎవరు ఆయన? భానుక నర్మదా. ఫోన్ నెంబర్ ఉంది ఉంటే చూడండి అన్న. అక్కడ పోమని చెప్తే అక్కడ కూడా పోయినాం, కంట్రోల్మెంట్ కూడా పోయేసి ఆర్డర్ తీసుకుపోయి చూపించా. ఎంఆర్ఓ ఇట్లా అంటారు సార్, మళ్ళీ మీరు ఆర్డర్ ఇచ్చారంట. అది ఏంటంటే ఖాళీ అన్న ఖాళీ గొడవ పెట్టుకోనికి ఇచ్చినాము, వాళ్ళు కన్సెషన్ ఇచ్చిన ఏం చేయరని చెప్పేసి ఆయన శివ చెప్పిండు. ఇప్పుడు కంటోన్మెంట్ చైర్మన్ ఏమన్నది? పోతే ఆమె దగ్గర పోలే, మన అడగలే. మీరు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర పోలే? కలెక్టర్ దగ్గర పోలే, ఇప్పుడు పోలేదు. ఇప్పుడు మొన్న పోయి కంప్లైంట్ చేసి వచ్చినాం సార్. ఒకటి దౌర్జన్యం చేసి మేము తరతరాల పోలీసులను పెట్టి మమ్మల్ని అది చేస్తున్నారని మేము సిఓ గారు కూడా ఈ రేకులు తీసేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది, దుకాణాలు గికాలు అన్ని రోడ్ల మీద తీసేసిండ్రు సార్. మాకు న్యాయం జరగాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, మాకు కలవలేదు, సెక్షన్లు ఇచ్చి వచ్చినాం సార్ మేము. ఎందుకంటే ఏ ఆఫీసర్ మాకు టైం ఇస్తలేరు. ఒకసారి స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ గారికి కాల్ చేద్దాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల గారు నమస్తే. ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వండి, ఒక 2 నిమిషాలు. మీరు లైవ్ లో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఒక 8 ఎకరాలు మీ నియోజకవర్గ పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రైవేట్ ల్యాండ్ గా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడ అంటే బాలాపూరు తిరుమలగిరి బాలనగర్ తిరుమలగిరికి సంబంధించిన బార్డర్. ఇది సర్వే నెంబర్ 157/1 అని తిరుమలగిరి వాళ్ళు అంటున్నారు. బాలనగర్ వాళ్ళ సర్వే నెంబర్ చూస్తే 57. ఇది డైరీ ఫామ్ దగ్గర మొత్తం బ్లూ షీట్లు నాటిరు, అశోక్ అని ఇంకెవరో పేర్లు పెట్టిరు. టోటల్ గా 8 ఎకరాల భూమి ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని నేను ఎంఆర్ఓకి వీళ్ళందరికీ ఫోన్ చేస్తే, సర్వేకి ఫోన్ చేస్తే అంటుండే నేను సర్వేనే చేయలేదు, ఎంఆర్ఓ సర్వే చేసినట్టు రాసి రిపోర్ట్ ఇచ్చిండు. జూనియర్ అసిస్టెంట్ ని కూర్చోబెట్టి రిపోర్ట్ రాసిన ఆయన అంటున్నాడు. ఎంఆర్ఓ అంటున్నాడు, ఎంఆర్ఓ అది ఎప్పుడో కోర్ట్ ఆర్డర్ వస్తే కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము ఇచ్చేసినాం అంటుండు. కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ కౌంటర్ ఫైల్ చేయలే కోర్టుకి. ఇప్పుడు మీ నియోజకవర్గం పరిధి 8 ఎకరాలంటే ఈజీగా 2000 కోట్ల ప్రాపర్టీ సార్. పెద్ద టవర్లు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం పాత బస్తీ నుంచి వాళ్ళ నుంచి నుంచి తెచ్చి తల్వార్లు మొత్తం ఇక్కడ తిరుగుతున్నాయి. గ్రామంలో ఉన్న ఇక్కడ ఉన్న వడ్డరోళ్ళు వీళ్ళందరూ ఇది మాది, గతంలో మేము ఇక్కడ బండ కొట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు. సో కొంచెం వీళ్ళకి మీరు భరోసాగా అండగా నిలబడాలి, భూమి కాపాడాలి మనం. తప్పకుండా ఇప్పుడు ఇల్లు కట్టియాలి సార్. ఇంట్లో మన డబుల్ బెడ్రూమ్లు ఇన్నా కట్టించే బాధ్యత మనదే. ఇప్పుడు మార్కెట్ బోయినపల్లి మార్కెట్ పక్కపడి మార్కెట్ పక్కదే, అదే బ్లూ షీట్లు.
అదే ఆ మొత్తం బొండ లెక్కుంటాయి రాళ్ళు కొట్టే బొండ. అదే మొత్తం డస్ట్బిన్ లాగా ఉన్నది, డంప్ యార్డ్ లాగా చేసారు మట్టి పోసి. అంటే వాళ్ళు మంచిగా గట్టిగా ఉన్నారా మరి? స్ట్రాంగ్ ఉన్నారా మీరంతా? ఉన్నారట. ఇప్పుడు రఘు ఒక మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో బరిదెగింపు ఎక్కువైపోయింది. ఇంతకు ముందు ఏదైనా కోర్టులలో కేసులు నడుస్తా ఉంటే గవర్నమెంట్ దాన్ని దక్కించుకోవడానికి కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ కోర్టులకి ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడం, ఒక్కొక్కసారి వీళ్ళే వాళ్ళు గెలవడానికి సహకరించే పద్ధతి చూస్తుంటే అత్యంత బాధాకరమైంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 8 ఎకరాల స్థలం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ శంషిగూడ అని ఒకటి ఉన్నది, అది సర్వే నంబర్ 57. సార్ దేశ్ పాండే అంటోడు దాని మీద కొట్లాడుతుండే. ఎంత బరిగింపు అంటే 300 ఎకరాలు, దాదాపు 290 నుంచి 300 ఎకరాల భూమి ఉంటే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు 150 ఎకరాలలో ఏదో అక్కడ. అంటే సేమ్ విలేజ్, సేమ్ సర్వే నంబర్, సేమ్ ప్రభుత్వ భూమి అనే దాంట్లో 150 ఎకరాలు ఇచ్చిన తర్వాత మిగతా ఎట్లా ప్రైవేట్ భూమి అయితే చెప్పండి? అవును, ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇది కూడా అట్లే, ఇది కూడా అట్లే. అవును, ఇప్పుడు గ్రామాల మధ్య ఓవర్లాపింగ్ ఉన్నప్పటికీ, లేదా అక్కడక్కడ కొంత సర్వే నంబర్ గవర్నమెంట్ అని ఇప్పటిదాకా గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకున్నప్పటికి కూడా మిగతా ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకునే పద్ధతి ఏందో ఇప్పటికి అర్థం కాకుండా ఉన్నది. ఇలా ఐడియల్ ల్యాండ్స్ గానీ, లేకపోతే నా దగ్గర ఉన్న అన్ని ప్రభుత్వ పరమైన స్థలాల మీద ఈ గుండాలు గాని, లేదా ల్యాండ్ మాఫియా గాని, పైరవిగారులు గాని మొత్తం కులుడు అయిపోయి చేస్తా ఉన్నారు. నిన్న మీటింగ్ అయింది, మా రాజ్నాథ్ సింగ్ గారితో మీటింగ్ అయినప్పుడు నాకు చెప్తుండే, ఇట్లా 8 ఎకరాల పొలము 4 ఎకరాలు మిగిలి ఉన్నది, మిగతా అంతా కూడా ఆక్యుపేషన్ గురైంది, దాని మీద ఎవడో గెలిచిందని చెప్పి తెస్తున్నాడు, తెచ్చి దాన్ని మొత్తం రేకుల. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఎట్లా వస్తుంది సార్? కోర్టు ఆర్డర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి కదా సార్, సరైన కౌంటర్. ఇప్పుడు కౌంటరే సబ్మిట్ చేయకపోతే కోర్టు ఏం ఆర్డర్ ఇస్తుంది? ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వ పరమైన స్థలాల విషయంలో కాపాడుకునే దాంట్లో ప్రభుత్వం అడ్వకేట్లని పెట్టాలి, సమాచారం ప్రొవైడ్ చేయాలి. వీళ్ళు చేయకపోవడం వీళ్ళే వాళ్ళతో ములాఖాతున్నారు. అరే ఇప్పుడు నేను లైవ్ లో నలుగురికి ఫోన్ చేసిన, సికింద్రాబాద్ ఆర్డీఓకి ఫోన్ చేసిన, ఫోన్ కట్ చేసి నాకు సంబంధం లేదని. బాలనగర్ ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, నాకు సంబంధం లేదు. హైదరాబాద్ జిల్లా వాళ్ళు చేసి నాకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు ఎవరు తిరుమలగిరి ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే అడ్డంగా దొరికిపోయింది లైవ్ లో. సర్వేయర్కి ఫోన్ చేస్తే నేను సర్వేనే చేయలేదు, నా పేరు ఎట్లా రాసిండు ఆ ఎంఆర్ఓ, ఆయన వాళ్ళతో కూర్చొని వెనకాలతో కాంప్రమైజ్ అయిపోయి రాసిండు అని ఓపెన్ గా చెప్పిండు లైవ్ లో. ఇంత ఘోరంగా వ్యవస్థ నడుస్తుంటే ఎట్లా సార్ ఇది? ఇవాళ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కట్టడానికి స్థలాలు లేవంటారు. ప్రభుత్వ పరంగా కట్టే స్కూళ్ళకి గానీ, దవాఖానకు గానీ ఇలా హైదరాబాద్ లో చూస్తున్నా స్థలాలు లేవంటారు. కానీ ఉన్న స్థలాన్ని కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. ఇదే ప్రాంతంలో కొన్ని 10 ఎకరాల ల్యాండ్ ని కొట్టేసిందండి, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్ ఎప్పటి నుంచో కొట్టేసిండ్రు. తప్పకుండా ఎక్కడో మీలాంటి వాళ్ళు పూనుకొని ధైర్యం చేసి కొంత ఇట్లాంటి వాళ్ళకి అండగా ఉంటాను తప్ప, అదర్వైజ్ ఏంటంటే అంత కాంప్రమైజ్ పాలిటిక్స్ అదే నడుస్తుంది. అంతా ఉన్నారు, కొలుడు అయిపోయి. మీరు దయచేసి ఇక్కడ టెంట్ వేస్తారు సార్, వీళ్ళు అవసరం మీరే టెంట్ వేయించండి, జర ఈ ల్యాండ్ కాపాడాలి మనం. ఇలా పొద్దున్నే ఒక ఊరికి వచ్చినా, నేను వచ్చినాక వస్తా, ఒక 2 days ఒకసారి రండి, మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సో ఇది స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు. ఇప్పటికైతే ఆయన హామీ ఇస్తున్నారు, ఇదే మాట మీద ఆయన నిలబడతారని నేను అనుకుంటున్నా. ఒకసారి ఎమ్మెల్యే కూడా కాల్ చేద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు. సో ఈయన ఫోన్ కలవట్లేదు, ఎంఆర్ఓ శ్రీ గణేష్ది. ఆయన నేను వచ్చే ముందే మాట్లాడినా, మేము ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చినాము, దీంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టాలని. ఆయన మొన్న రీసెంట్గా 2025 ఆగస్టులో వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ని కలవడం జరిగింది. సో ఇదే మాటకి మీరు కట్టుబడి ఉండాలి. వీళ్ళు ఒకవేళ రేపు ధర్నా చేస్తే మీరు కూడా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళ పక్షాన మీరు నిలబడాలి. సో నమస్తే. మీరు లోకల్ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు మీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? గత 40 ఏళ్ళుగా ఇది ఖాళీ ఉన్న పాటు. ఓకే, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాతోళ్ళం. ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఫంక్షన్ చేసినా గానీ, ఒక పెళ్లి చేసినా గానీ గరిబోలది కేసులు బుక్ చేసిన రోజులు ఉన్నాయి.
ఈవెన్ కార్పొరేటర్ ఇక్కడ ఇదే స్పాట్ లో కేసులు బుక్ అయినాయి గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు ఎట్లా ఫంక్షన్ చేస్తారనేసి. మళ్ళా బండ్లో వెహికల్ పార్కింగ్ చేసినా కానీ బండ్ల మీద కూడా కేసులు చలనాలు వేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇది ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా అయిపోతుంది అనేసి మేము అందరూ ఎఫ్ఐఆర్ ఉండే కదా, ఎఫ్ఐఆర్ ఉండే ఇందాక వాళ్ళ దగ్గర మేము మంది మీద ట్రెస్పాస్ కేసు పెట్టిలేదు. ఎఫ్ఐఆర్ అయినాయి. ఎఫ్ఐఆర్ లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు పర్మిషన్ లేకుండా ఫంక్షన్స్ ఎట్లా చేసుకుంటారు, పెళ్లిళ్ళు ఎట్లా చేస్తారు, మీటింగ్లు ఎట్లా పెడతారు అనేసి కేసులు బుక్ అయినాయి. వాళ్ళు కూడా బయట ఉన్నారు, వాళ్ళు కాల్ చేసిన నేను, వాళ్ళు కూడా గంట సేపట్లో వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాధపడతారు, కోర్టులో తిరుగుతారు ఇప్పుడు కూడా. మేము ఇప్పుడు గత 5 రోజులు సంధి ఇప్పుడు అంతా వాళ్ళు ఫెన్సింగ్ చేసి ఎవరికి లోపల రానియకుండా చేస్తామనేసి గుండాలను రౌడీలను పెట్టుకుని దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు, ఇప్పుడు అంతా తిరిగి రావాల్సి వస్తుంది సార్ అట్లా. సో ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా అర్థమవుతున్నది. ఎవరున్నారు దీని వెనకాల? లీడర్స్ లేనిది అంత పెద్ద ఎత్తున పైనుంచి ఉన్నది, పైనుంచి 100% ఉంది. లేకుంటే చిన్న చిన్న వాటికి ఏసీపీలు సీఎల్ వచ్చిన రావాల్సిన అవసరం లేదు. మేము వేరే దానికి మేము ఎన్నిసారి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒక్కసారి కూడా తిరిగి చూడని అధికారులు ఇప్పుడు ఎట్లా వస్తున్నారు, పిలవక ముందే వస్తున్నారు అట్లా. మా మీద దగ్గర 40 మంది 50 మంది రౌడీలు వచ్చి మాకు ఇక్కడ నుంచి ఎలగొట్టడం జరిగింది. మా బస్సులకి నుంచి, మా ఏరియా నుంచి, మేము పుట్టి పెరిగిన ఏరియా నుంచి మాకు ఎలగొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీ ద్వారా మేము చెప్పాలనుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏం పెద్ద మనిషి, ఏ ఊరే? ఈయన పుట్టినావా? ఇది ఎట్లుండే అప్పుడు ఖాళీ ఉంటే ఇంత ముందు వాళ్ళు గేర్ వేసి డాగ్ వేసిర్రు, ఇప్పుడు అట్లా డాగ్ చేస్తున్నారు. బండి మాకెళ్ళడే అది ఏడో ఉంటారు అంటుంది సార్. ఏంటో ఉండాలి మేడం 40-50 సంవత్సరాల నుంచి. ఇంత ముందు వాళ్ళు వేసిన గేర ఇట్లనే అప్పుడు దెంగేసిర్రు, మళ్ళీ ఇప్పుడు వచ్చి అంత దారకారీలకు అందరికి తెప్పిస్తారు. అంత లీడర్లేగా, అంతే లీడర్ కలిసి అందరు కలిసి దాదాగిరి వాళ్ళ మీద కొట్టడానికి పోయారు. అన్ని పార్టీ వాడు ఉంటాడు ఇలా, అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఉన్నారు. ఏమంటారు టీ మాకెళ్ళడే అంటారు, కొట్టడానికి వస్తారు మీద 50 సంవత్సరం ఉన్నాం. ఇంత ముందు వాళ్ళు వేసారు దెంగేసారు, మళ్ళీ ఆలే ఇది. మా బస్సు పిల్లలు నవీన్ మిట్టలు కలెక్టర్ ఉన్నాడు, హైదరాబాద్ కలెక్టరా? పోతే ముంగట ఇదే భూమి మీద సస్పెండ్ అయ్యిందా నవీన్ మిట్టల? ఎట్లా అంటే ఏం జరిగింది? ఇదే ఈ బిక్సీ వాళ్ళకి ఇచ్చినామని ఇట్లే సీట్లు ఇచ్చింది సార్. ఇట్లే రాజ్ కుమార్ మాన్పాలెం వాళ్ళకి ఇస్తే మా కొంతమంది ఇప్పుడు నవాబులు, వేరే నవాబులు ఉన్నారు కదా, వాళ్ళు పోయి మళ్ళీ కంటోన్మెంట్ లో కంప్లైంట్ ఇచ్చిండంట. కంప్లైంట్ ఇచ్చే వరకు ఇక్కడ సిఇఓ గారు సస్పెండ్ అయ్యిందంటే బాలకృష్ణ అని, ఇక్కడ నవీన్ మిట్టల్ వీళ్ళు కూడా సస్పెండ్ అయిన చెప్పేసి రికార్డు కూడా ఉంది. ఎప్పుడు 2000 డేట్ ఐడియా లేదు సార్ నాకు. డేట్ తెలంగాణ రాకముందంటే 2009లో. सर मेरा नाम मोहम्मद मिनाज खान है, मैं गौमाता फाउंडेशन का चेयरमैन प्रेसिडेंट हूँ। सर बोलने का मतलब ये प्रॉपर्टी एक्चुअली जो है ना, मैं एक एनजीओ हूँ, एनजीओ का प्रेसिडेंट हूँ, मेरे पास इसका पूरा रिकॉर्ड मेरे पास में है, ठीक है। ये प्रॉपर्टी जो है ये गवर्नमेंट लैंड है, ठीक है। दूसरी चीज, अगर ये यहाँ पर किसी का प्राइवेट लैंड है और यहाँ पर ओनर होता है, ओनर को यहाँ पे आना चाहिए, गुंडों को नहीं भेजना चाहिए। ओनर रावाला इकड़ा। सेकेंड थिंग, जब ओनर यहाँ पे नहीं आता है और यहाँ पे गुंडों को भेज रहे हैं, लॉ एंड ऑर्डर हम उसको ये समझते हैं कि वो जनता की सुरक्षा के लिए बनाया गया है, ना कि गुंडों की सुरक्षा के लिए। यहाँ पे जो भी लोकल लोग यहाँ पे आके प्रॉपर्टी के लिए रोकना चाहते हैं, गवर्नमेंट लैंड है, यहाँ पे प्रॉब्लम होता है, तकलीफ होता है, एम्बुलेंस नहीं आता है, सीनियर सिटीजन से कचरा है, हम लोग ही बल्कि साफ कराते लैंड, गवर्नमेंट लैंड को प्रॉपर्टी के ऊपर जो भी कचरा रहता है वो हम लोग साफ करवाते बुलवा कर। और यहाँ पे गुंडे आके यहाँ पे गुंडागर्दी करके फेंसिंग मार रहे और उनका सपोर्ट कर रहा लॉ एंड ऑर्डर। पुलिस सर लॉ एंड ऑर्डर सपोर्ट करना चाहिए जनता का, जनता की सुरक्षा के लिए लॉ एंड ऑर्डर बनाया गया है, गुंडे की सुरक्षा के लिए नहीं बनाया गया। अगर गुंडे की सुरक्षा करने के लिए लॉ एंड ऑर्डर बनाया गया तो हमको और आपको ये मानना चाहिए कि हमको लॉ एंड ऑर्डर के ऊपर भरोसा नहीं रखना चाहिए। गुंडों का सपोर्ट कर रहा है, गुंडों का सपोर्ट के लिए बनाया गया डिपार्टमेंट के जनता के लिए। और ये गवर्नमेंट लैंड है सर, ये प्राइवेट लैंड किसी का नहीं है। अगर ये प्राइवेट लैंड है, इसमें कितने भी डिस्प्यूट लोग रहे, जितने भी ओनर थे वो सामने आइए, हमसे बात कीजिए, हमारी मांग पूरी कीजिए, या फिर यहाँ से पैर लगा के अपने पिछवाड़े को चले जाइए। సో అది ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున టెంట్ వేయాలి మీరు, ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందో ఏమో కానీ ఎక్కడ వేస్తారో ఏదో, మీరు రిలే దీక్షలో కూర్చోండి, రోజుకి 5 చొప్పున కూర్చోండి, 10 మంది చొప్పున కూర్చోండి, ఆ దీక్షల కంటిన్యూ చేయండి. లీడర్లు ఎవడు ఇక్కడికి రాడో మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లైవ్ లోనైతే దొరికిపోయారు ఎంఆర్ఓ, ఆర్డీఓ, 2 ఎంఆర్ఓలు, మండల సర్వేర్, ఆర్డీఓ ఓపెన్ గా దొరికిపోయారు. మేము తప్పు చేసినామని వాళ్ళు చాలా క్లియర్ గా కనబడుతున్నది వాళ్ళ ఆడియో వింటుంటే. ఇదే భూమి విషయంలో కొట్లాడుతున్నారు చాలా మంది నాయకులు. నా ముందు ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, వీళ్ళ దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నది, నేను వీళ్ళ దగ్గర నుంచి సేకరించిన ఎవిడెన్స్ ఇది. సో ఇప్పుడు ఓవరాల్ ఈ ల్యాండ్ ఎందుకు, ఎవరున్నారు దీని వెనకాల? ఒకటి
నేను ఎంఆర్ఓ ఇద్దరు ఎంఆర్ఓలతో మాట్లాడిన, ఆర్డీఓతో మాట్లాడిన, మండల సర్వేతో మాట్లాడిన. లైవ్లో వాళ్ళు దొరికిపోయారు లిటరల్గా. ఇది చాలా చాలా క్లియర్గా ఓపెన్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేస్తున్నారు. అటు చూసినా తిరుమలగిరి చూసినా, ఇటు బాలనగర్ చూసినా. సో ఇప్పుడు దీని మీద మనం చేయాల్సింది ఏంటంటే ఫైటే. సో ఆల్మోస్ట్ ఇది ఒక దశకు వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాత ఎవడైనా దీని జోలికి రావాలంటే భయపడాలి. సో మీరు చేసిన పోరాటం ఏంది, దీని వెనకాల ఉన్నది ఎవరు, ఏం జరిగింది? గతంలో ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత ఇది బార్డర్ డిస్ప్యూట్ ఓవర్లాపింగ్ ఉన్నదనేసి సర్వే నంబర్ 157/1 57 మధ్యలో డిస్ప్యూట్ ఉంది. మళ్ళా బాల్నగర్ మండల్లో కూడా 57 అనే మండల్ ఏదైతే చూపిస్తారో రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉందని చెప్పారు. 157/1లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడం జరిగింది. ఈ డిస్ప్యూట్ మధ్యలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మేము కంప్లైంట్ పెట్టినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తే దానికి సంబంధించిన ఎండాస్ లెటర్ నాకు కావాలా అని మేము అడిగినప్పుడు మాకు అప్పుడు ఇచ్చింది ఏంటంటే 157/1 57 ఈ 2 సర్వే నంబర్ బార్డర్ డిస్ప్యూట్ ఓవర్లాపింగ్ ఉన్నది, దీన్ని CCLలో కూడా పెండింగ్ ఉందని లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద మళ్ళీ అది కంటిన్యూ జరుగుతున్నప్పుడు ఇంతగానం ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు దీన్ని మన కబ్జాకు గురి అవుతున్న విషయం మాకు తెలిసి పదే అక్కడ ఒక దగ్గర ఆధారం దొరకాలని మేము చేసినప్పుడు మాకు ఆధారం దొరికింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎంఆర్ఓ ఏం చేసిందంటే ఈ ఓవర్లాపింగ్లో 157/1లకి బార్డర్ మాకు రాదు, 57కి వస్తుందని కూడా నాకు ఒక లెటర్ ఎండాస్ లెటర్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టుకొని నేను బాలనగర్ మండలికి వెళ్ళి బాలనగర్ వాళ్ళని అడిగిన, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మీ రికార్డులో ఉన్నది, మరి ఈ రికార్డ్ ప్రకారం మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఎంకరేజ్ అవుతున్నప్పుడు వాళ్ళది కాదు అన్నట్టుగా ఇది చూపిస్తున్నప్పుడు మీరు దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది కదా అన్నప్పుడు ఇది బార్డర్ డిస్ప్యూట్ ల్యాండే, ఇది రెండింటి మధ్యలో ఉన్న డిస్ప్యూట్ ఓవర్లాపింగ్ ఉన్నది, ఇది CCLలో పెండింగ్ ఉందని కూడా బాలనగర్ మండల్ వాళ్ళు ఓరల్ ఎంక్వైరీ చేసే ఇచ్చినామని చెప్పారు. నేనేం చేసిన అక్కడ పానీస్ కోసం కూడా పోయి తీసుకున్న తర్వాత ఆ పానీస్లో కూడా 1959 నుంచి కూడా చెక్ చేస్తే గవర్నమెంట్ సర్కారీ భూమి అని ఉంది, 57లోనేమో గైరాన్ సర్కారీ అని భూమి ఉన్నది. మరి ప్రభుత్వ భూమి అని తెలిసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి ఏ విధంగా మారుతుంది? అధికారులు ఒకసారి ఒక లెటర్ ఇచ్చినప్పుడు రెండోసారి ఇంకో తీరుగా లెటర్ ఇవ్వడానికి కారణాలేంది? దానికి వాళ్ళను ఎవరు ఇది చేస్తున్నారు? బలోపేతంకు కాకుండా వాళ్ళని ఏ దానికి చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. కాబట్టి ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే కూడా మరి సంబంధిత రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి, సీతక్క గారికి, మరి ఇతరులకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టియాలా, ఇది ప్రభుత్వ భూమి అని స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారే స్వయంగా లెటర్ ఇచ్చి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పేద ప్రజల కోసం కావాలని అడిగినటువంటి నాయకుడు మరి శ్రీ గణేష్ గారు. కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఒక ప్రజాప్రతినిధిగా తమరికి ఇది ప్రభుత్వ భూమి అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రజలతో సమేకమై ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేకు ఉన్నదని కూడా ఇక్కడ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీ మీద మీరు కొట్టాడే క్రమంలో మీ మీద కూడా కేసులు పెట్టిరా? ఇప్పటిదాకా అయితే మేము లీగల్ గానే పోయినాం. ఎందుకనంటే నాకు ఫైట్ వీళ్ళతోని కాదు, అధికారులతోని. అధికారుల రికార్డు ప్రకారం ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని రక్షించే బాధ్యత ప్రభుత్వ అధికారులదే. కాబట్టి ఆ ప్రభుత్వ అధికారుల మీదనే నేను ఏ పిటిషన్ వేసినా ప్రభుత్వ అధికారుల మీద వేసినాను. ఆ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రికార్డుల ప్రకారమే, ఆ ప్రభుత్వ అధికారులు చెప్పిన రికార్డుల ప్రకారమే ఇది ప్రభుత్వ భూమి అని తెలిసింది. మరి ఆ ప్రభుత్వ భూమి అని తెలిసింది నేను కాకుండా ఒక శాసనసభ్యునికి, శాసనాలు చేసే అసెంబ్లీలో ఉండేటువంటి ఎమ్మెల్యేకే తెలిసినప్పుడు నేను ఒక కామన్ మ్యాన్గా, ఒక MRPS నాయకునిగా నా యొక్క కృషి చేసి ఇవన్నీ తీయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని ఒక సామాన్యుని కాకుండా ఒక శాసనసభ్యునిగా ఆయన బాధ్యత ఎక్కువ ఉంటుందని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ అశోక్ ఎవరు? హూ ఇస్ ఈ వి అశోక్? ఇంతవరకు మాకు తెలియదు అన్న. ఆయన పర్సన్ ఎప్పుడైనా చూసిరా? లేదు, ఎప్పుడు చూడలే. అసలు ఆయన పేరు ఇప్పుడు మాకు తెర మీద ఇప్పుడే ముఖమే తెలియదా? తెలియదు ఆయన ఎవరో తెలియదు. ఇక్కడ ఎవరు వస్తారు మరి? ఓన్లీ గుండాలే వస్తారు. అంత రౌడీలు. రాత్రి ఈ భూమి నాది అని వచ్చినాడు ఎవడన్నా ఉండా? లేరన్న, అంత రౌడీలే. రాత్రి పొద్దంతా ఇప్పుడు లోపల చూడండి అన్న, తాకుంటా కూర్చుంటారు. ఇది మేము క్లారిటీగా మాకు ఇంత ముందుకున్న ఎంఆర్ఓ 2024లో మాకు ఎంఆర్ఓ ఏమి ఇచ్చిండు, ఇది ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, మండల్ డిస్ప్యూట్ ఉంది, 57 సర్వే నంబర్, 157 సర్వే నంబర్, మా 2 డిస్ప్యూట్ ఉంది. దీని మీద పర్మిషన్స్ ఎనీ రిజిస్ట్రేషన్ చేయడం మాకు ఒక కాపీ ఇచ్చింది. ఇది మా ఇంట్లో తయారు చేసింది కాదన్న, ఒక ఎంఆర్ఓ ఇచ్చింది. ఎంఆర్ఓ అంటే ఈక్వల్ టు మెజిస్ట్రేట్. ఆయన ఇచ్చిన లెటరు దీన్ని తప్పుదారు పట్టించి ఇలా రౌడీలు వచ్చి కూర్చొని కబ్జా చేస్తారు. 2025లో లెటర్ ఇచ్చిన దొంగ లెటర్ నేను చింపేసిన లోపల. అవును, 2026లో ఇచ్చిరన్న. 2026లో ఏమి ఇచ్చిరు? ఇది మాకు రాదని ఇచ్చిరు. మళ్ళీ రాదని చెప్పి నువ్వు ఎన్ఓ సర్టిఫికెట్ ఇస్తావు? ఇది అన్న ఇదంతా కుమ్మకాయి. దీన్ని చేసిన లేవకలు ఈడ మేము దీక్ష కూర్చుంటాం. అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారన్న. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా బీజేపీ వార్డు మెంబర్ సభ్యుడు, ఇప్పుడు ఉన్నది వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు బీజేపీ. ఆయనవి ఎక్కడ మాట్లాడలేదు, ఈటల అందరివి ఎక్కడ దీని మీద మాట్లాడలేదు. ఎమ్మెల్యే
అన్న ఎమ్మెల్యే ఇంతకుముందు మాట్లాడిండు అంటే అందరు అంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండే మేము రేపటి నుంచి వస్తాం అంటున్నారు. అంటూరు తప్ప ఇక్కడ వచ్చి మాట్లాడచ్చు కదా. మేము ప్రజలు ఇప్పుడు మాకేం హక్కు ఉంది మేము ఇక్కడ రానికి? మేము కేవలం గవర్నమెంట్ భూమి అని కాపాడడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఒక ప్రజలకు ఇది దేనికన్నా ఉపయోగపడుతుంది ప్రజలకని మేము వచ్చినాం. మీరు ప్రజాస్వామిక నుండి ఇక్కడ వచ్చి నిలబడికి పోరాడతాం కదా వచ్చేది. అంటే మీరు ఏ మూటలు ముట్టినా మాకు తెలియదన్నా. ఇది మాత్రం ప్రభుత్వ స్థలం అని చెప్పి మేము పోట్లాడుతున్నాము. ఇది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము మా మీద ఎన్ని కేసులైనా వేసుకోండి, మేము దేనికైనా సిద్ధం ఉన్నాము. దయచేసి మీడియా మిత్రులకు అందరికన్నా దీనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చూపించారు, అది ఎవరి మీద? గతంలో ఇక్కడ విగ్రహాలు పెట్టినందుకు గవర్నమెంట్ కేసు పెట్టింది అన్న. టెస్పాస్ కేసు గవర్నమెంట్ ల్యాండ్ అని ఇక్కడ కేసు పెట్టింది వాళ్ళ మీద. విగ్రహాలు పెట్టినందుకు గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా రాసి ఇచ్చిండు అన్న. గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వాళ్ళ మీద కేసులు చేయడం. ఎప్పుడు ఇది? 2023లో ఎఫ్ఐఆర్ నంబర్ 379. నవీన్ మిట్టల్ ఉన్నట్టున్నాడు కదా దొంగ మొత్తం చేసిన ఆయన. ఇంత ముందుకు నవీన్ మిట్టల్ కలెక్టర్ ఉండే కలెక్టర్ ఉండే ఆయన దీనికి క్లియరెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ సీసీఎల్బి క్లియరెన్స్ ఆయననే ఇచ్చిండు. ఆయన మార్వాడి, ఇప్పుడు ఉన్న బిల్డర్ బి మార్వాడి. ఇది క్లారిటీ అన్న. మార్వాడి అంతా కుంభకైరు. తెలంగాణలో మార్వాడీలు ఎగవాడి ఇక్కడ జాగాలు కబ్జాలు చేస్తారు, గవర్నమెంట్ జాగాలు. ఇది గవర్నమెంట్ మార్వాడీలతో మన దొంగలు కుంభకైరు అంతే. ఇది క్లారిటీ అన్న. మీరు బి దీని మీద మొత్తం పూర్తి విచారణ చేశారన్న. వీడు అధికారులు బి గవర్నమెంట్ అని చెప్తారు. మళ్ళీ ఎవరు దొంగలు ఎవరన్నా? రొయ్యల మూట మాయమైందంటారు కానీ తీసుకున్నాడు కూడా తెలియదు. ఇక్కడ తెలిసేద్దాం అతి త్వరలో తెలిసేద్దాం. ఇప్పుడు ఈ సమస్య మీద స్థానిక ఎమ్మెల్యేనే కాదు, ఈ పార్లమెంటు ఉన్నటువంటి ఎంపీ, మరి కంటోన్మెంట్ పరిధిలో పర్మిషన్ ఇస్తున్నటువంటి ఎవరైతే నామినేటెడ్ కంటోన్మెంట్ బోర్డు చైర్మన్ ఎక్కడ ఎవరు భానుక నర్మదా గారు అలా భర్తకు ఫోన్ చేసినాము, ఫోన్ లిఫ్ట్ చేయలే. ఫస్ట్ డే నాడు జరిగినప్పుడు నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. ఎమ్మెల్యే గారు మాత్రం నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఇది నా దృష్టికి రాలేదు కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు అన్న విషయమే మాట్లాడలేదు. టెంట్ వేయడమే మిగిలింది. ఎప్పుడు? రేపటి నుంచి టెంట్ వేస్తున్నారు. టెంట్ వేయర్రి, మేము కూడా మళ్ళీ వస్తాం. మీరు టెంట్ వేసిన రోజు కూడా వస్తాం. ఇంకా మొత్తం టీం అంతా అందరం కలిసి వస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా కానీ మాకు రావాలంటే ఎమ్మెల్యే రావాల్సిందే, ఎంపీ రావాల్సిందే, లోకల్ లీడర్లు అంతా రావాల్సిందే అంతే. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాని మాట ఇచ్చిండని దానికి ఆయన కట్టుబడి ఉన్నా లేదా మనకి రేపటి తెలుసు. మెజారిటీ దళితులున్న నియోజకవర్గం ఇది, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎవరెవరైతే మేము దళితుల పక్షాన కొట్లాడుతున్నామన్న నాయకులు ఎవరెవరైతే సోకాల్డ్ లీడర్స్ ఉన్నారో, సో మీరు దళితుల పక్షాన మీరు కొట్లాడితే ఇక్కడ దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ భూమి ప్రభుత్వానికి దక్కాలి. ఇదే దళితులకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాలి. అంటే అందరూ ఉన్నారు, ఇలా దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. సో అర్హులైన వాళ్ళకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి. దళిత సంఘాల నాయకులు రావాలా, ఎంఆర్పిఎస్ కాబట్టి మీరే కాదు, మందకృష్ణ మాదిక్ గారు కూడా ఇక్కడికి రావాలా, మిగతా వాళ్ళంతా రావాలి ఇక్కడ. సో దీని మీద మళ్ళీ మనం వస్తాం, ఇంకా పెద్ద ఎత్తున టీంతో సహా వస్తాం. ఈ భూమిని కాపాడే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. ఇది ఖచ్చితంగా బాల్నగర్ అయితే హస్మత్పేట్కి సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఇటు తిరుమలగిరి అయితే తొకటకు సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఇది 157/1 and 57. ఏది చూసుకున్నా, ఇటు చూసుకున్నా అటు చూసుకున్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్. అసలు గవర్నమెంట్ ల్యాండ్లో ప్రజలకి అవకాశం లేకపోతే ఏమనుకుంటుంది? ప్రజలు పార్కింగ్ చేసుకుంటే, బైక్లు పెట్టుకుంటే మీరు కేసులు పెట్టేది ఎక్కడిది? అరే పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా కేసులేనా? ఒక చిన్న టెంట్ వేసినా కేసులేనా? వాళ్ళు ఏమైనా కబ్జాలు పెట్టిరా? 11 మంది మీద ట్రెస్పాస్ కేసు పెట్టి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ అని రాసిరు. ఇంత దుర్మార్గం ఏంది అసలు? సో పోలీస్ అధికారులు ఎవరు కూడా ఇళ్ళకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఒకవేళ ఎవడన్నా ట్రెస్పాస్ చేస్తే మీరు ఎంటర్ కావాలా. బయట దొంగలంతా కబ్జా పెట్టినోడేమో ట్రెస్పాస్ చేస్తే లోపలికి వెళ్తే ట్రెస్పాస్ కేసు పెడతామని వాడు రాస్తాడు. ప్రజలది భూమి, ప్రజల లోపలికి వస్తే వాళ్ళ మీద కేసులు అయితే, వాళ్ళ మీద కేసు కాదు. సో తక్షణమే ఈ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు ఇల్లు లేవు, ఇల్లు కట్టించేసారు. లేకపోతే పెద్ద హాస్పిటల్ కట్టండి, లేకపోతే 2 స్కూళ్ళు కట్టండి, పిల్లలందరినీ ఇళ్ళనే చదివిస్తారు వాళ్ళు. హైడ్రా ఇమీడియట్గా ఎంటర్ కావాలా. ఏం చేస్తున్నావా రంగనాథ్? నువ్వు ఏం చేస్తున్నావు రంగనాథ్? ఎడబడతాడా కూలగొట్టడమేనా నీ పని? ఇదికి రా, ఇక్కడికి దాదాపు 8 ఎకరాల భూమి ఇది. చెప్పు, ఇది కాపాడి బ్లూ షీట్లు అన్నీ తీసేసి రేపు పొద్దున పెద్ద వీడియో చేసుకో. 2000 కోట్ల భూమిని కాపాడినా అని వీడియో చేసుకో. ఎవడొద్దన్నాడు? నువ్వు అసలు సంబంధం లేని దగ్గరికి పోయి ఆడేదో గూలగొట్టి వచ్చి అటు ఇటు చేసి హంగామా చేసి దాన్ని వీడియో పెట్టి, ఇది కాదు మీరు చేయాల్సింది. ఇప్పుడు ఈ భూమిని కాపాడు. తక్షణమే రెవెన్యూ మంత్రి స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అంతా స్పందించాలి, ఎంపీ ఎమ్మెల్యే అంతా. లేకపోతే మీ భరతం పడతాం ఖచ్చితంగా. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.